Hi everyone, welcome to our channels. Today's video is TG Polytechnic. Today's video is TG Polytechnic Mass M4 Supply Exams. ఎవరికంటే ఇదేంటి C18 అండ్ C21 వాళ్ళకు C18 అండ్ C20 వాళ్ళకు C21 వాళ్ళకు C18 C20 వాళ్ళకు సప్లై ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వాటి వరకు యూజ్ అవుతుంది. బ్లూ ప్రింట్ కన్ఫర్మ్ చూడండి ఏ టాపిక్స్ యూజ్ చేసుకోవాలి ఏ టాపిక్ చదివితే బెటర్ స్కోర్ వస్తుందని మీకు కన్ఫర్మ్ ఐడియా వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కు మీకు మాకు మ్యాథ్స్ M4 కావాలి సార్, నోట్స్ లేదు మా దగ్గర, మెటీరియల్స్ లేవు, అసలు ఎట్లా చదవాలి సార్ అంటే అస్సలు టెన్షన్ అవసరం లేదు. మన యాప్ ఉంది, నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ అని ప్లే స్టోర్లో ఉంటుంది. ప్లే స్టోర్కి వెళ్ళి జస్ట్ అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అందులో రిజిస్టర్ అయితే మీకు మెటీరియల్ ఫ్రీగానే ఉంటుంది. మ్యాథ్స్ M4 మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే. రైట్. ఇక్కడ మనకొచ్చేస్తే మనకేంటి టోటల్ 40 మార్క్స్ సప్లీ పేపర్ జరుగుతుంది. ఈ 40 మార్క్స్‌కి మనకు 14 వస్తే పాస్. అవునా? అయితే ఇక్కడ మనకు క్వెషన్ పేపర్‌ను 3 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలోమో 1 మార్క్ క్వెషన్స్, పార్ట్ బిలో 3 మార్క్స్ క్వెషన్స్, పార్ట్ సిలో 5 మార్క్స్ క్వెషన్స్ ఉంటాయి. అయితే పార్ట్ ఏలో మనకు 8 క్వెషన్స్ వస్తే 8 అటెంప్ట్ చేయాలి. ఇందులో చాయిస్ ఏం లేదు. పార్ట్ బిలో 6 క్వెషన్స్ వస్తాయి. ఔట్ ఆఫ్ 6కి మనం 4 అటెంప్ట్ చేస్తే చాలు. 4 3 జా 12 మార్క్స్. పార్ట్ సిలో వచ్చేసి మనకు 6 క్వెషన్స్ ఔట్ ఆఫ్ 6 క్వెషన్స్ 4 అటెంప్ట్ చేస్తే చాలు. అయితే మనం ఇప్పుడు ఎన్ని యూనిట్లు చదువుకోవాలి సార్ నీకు? నాకు మొత్తం రాదు సార్ మ్యాథ్స్‌లో కొన్ని హార్డ్ టాపిక్స్ ఉన్నాయి. అందుకే నేను ఫెయిల్ అవుతున్నా. ఇప్పుడు ఎన్ని యూనిట్స్ చదువుకోవాలి? ఈజీ యూనిట్స్ ఏంటి అంటే, ఆ ఈజీ యూనిట్స్ ఏంటి? అవి ఎలా చదవాలో కూడా చెప్పేస్తాను. ఓకేనా? మీకు చాలా క్లారిటీ వచ్చేస్తది. ఈజీగా పాస్ అయితారు. టఫ్ అయితే కాదు. ఓకే. రైట్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు పార్ట్ ఏలో ఫస్ట్ క్వెషన్ వచ్చేసి యూనిట్ 1 నుంచి వస్తుందండి. సెకండ్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 2, థర్డ్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 3, ఫోర్త్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 4, ఫిఫ్త్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 5, సిక్స్త్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 6, సెవెంత్ క్వెషన్ ఫ్రమ్ యూనిట్ 1, 2, 3, ఎయిత్ క్వెషన్ ఫ్రమ్ 4, 5, 6 ఈ యూనిట్స్ నుంచి క్వెషన్స్ వస్తాయి మనకు. యూనిట్ 1 నుంచి ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వెషన్, సెకండ్ యూనిట్ సెకండ్ క్వెషన్, థర్డ్ యూనిట్ థర్డ్ వన్, ఫోర్త్ యూనిట్ ఫోర్త్ వన్, ఫిఫ్త్ యూనిట్ ఫిఫ్త్ వన్, సిక్స్త్ యూనిట్ సిక్స్త్ వన్, సెవెంత్ క్వెషన్ ఈజ్ ఫ్రమ్ 1 to 3 యూనిట్స్. అయితే నైన్త్ క్వెషన్ వచ్చేసి యూనిట్ 1, 10th క్వెషన్ వచ్చేసి యూనిట్ 2, 11th క్వెషన్ వచ్చేసి యూనిట్ 3, 12th క్వెషన్ వచ్చేసి యూనిట్ 4, 13th క్వెషన్ వచ్చేసి యూనిట్ 5, 14th క్వెషన్ ఈజ్ యూనిట్ ఫ్రమ్ 6. నెక్స్ట్ యూనిట్ 1, 16th ఫ్రమ్ యూనిట్ 2, 17th ఫ్రమ్ యూనిట్ 3, 18th ఫ్రమ్ యూనిట్ 4, 19th ఫ్రమ్ యూనిట్ 5, 20 ఫ్రమ్ యూనిట్ 6. ఇవి ఇందులోంచి వస్తుంటాయి మనకు. యూనిట్ 1 2 అర్థమైంది కదా మీకు? రైట్. అయితే సార్ మేము ఏమి యూనిట్స్ చదివితే పాస్ అవుతాం సార్, బెటర్ స్కోర్ వస్తుందంటే ఇన్ మై గుడ్, మీరు ఫస్ట్ ఒకటే యూనిట్ చదివారనుకోండి, ఓన్లీ యూ రీడ్ 1 యూనిట్, యూ గెట్ 9 మార్క్స్. ఓన్లీ సింగిల్. కావాలంటే చూడండి, ఫస్ట్ యూనిట్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక మార్క్ వస్తది. సెకండ్ యూనిట్ నుంచి ఒక 3 మార్క్స్ క్వెషన్. థర్డ్ యూనిట్ నుంచి ఒక 5 మార్క్స్ క్వెషన్. అంటే 1 + 3 + 5 అంటే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీరు ఒక్క యూనిట్ చదివితేనే? చాలామంది ఏంటంటే మీకు మ్యాథ్స్ M3లో M4 ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ M4 ఉందనుకో, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్‌లో 2 క్వెషన్స్ సేమ్ అనిపిస్తాయి. కానీ 2 యూనిట్‌లు ఒకటి కాదు. చూసుకొని సార్ మేము ఒక యూనిట్ చదివితేనే 18 మార్క్స్ వస్తున్నాయి, పాస్ అయిపోతాం. ఆ 2 కలిపితేనే టాపిక్ అన్నట్టు. ఓకేనా? చూసుకోండి. యూనిట్‌లు 2 ఉంటాయి. కానీ ఒకటే టాపిక్ మీద ఈ 2 యూనిట్‌లు ఉన్నాయి. అలాంటప్పుడు కన్‌ఫ్యూజ్ గాకండి. చాలామంది నాకు మెసేజ్ గూడా చేసిర్రు. సార్ ఒక యూనిట్ చదివితే అయిపోద్ది సార్, నేను పాత పేపర్ చూసానంటే, పాత పేపర్ చూసినా, కొత్త పేపర్ చూసినా ఫస్ట్ యూనిట్‌లో ఉన్న టాపిక్సే మళ్ళీ సెకండ్ యూనిట్‌లో వస్తాయి. కాకపోతే కొద్దిగా ఎక్స్‌టెన్షన్ ఉంటది. అది మర్చిపోయి నువ్వు ఓన్లీ ఫస్ట్ యూనిట్ ఎళ్ళావనుకోండి, సెకండ్ యూనిట్ క్వెషన్ సగం అటెండ్ చేస్తావు, మార్క్స్ రావు. అదొకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం 2 యూనిట్స్ చదివామనుకోండి. 2 యూనిట్స్ చదివితే 18 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎప్పుడైతే మనం 3 యూనిట్స్ చదవగలిగితే ఇక సేఫ్ జోన్. టచ్ కూడా చేయలేరు ఎవరు ఇగ. 27 మార్క్స్ వస్తాయి. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. 1 యూనిట్ చదివితే 9 మార్క్స్, 2 యూనిట్ చదివితే 18 మార్క్స్, 3 యూనిట్ చదివితే 27 మార్క్స్ వస్తాయి. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. పక్కా ఈ మార్క్స్ ఫిక్స్ అన్నట్టు ఇగ. అంటే మనం 2 యూనిట్ చదివితే పాస్ అయితారు. అంటే మాకు ఈ ఫోర్త్ యూనిట్‌లో ఈ ఫోర్త్ సెమ్‌లో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ 2 చదువుకుంటే చాలు. యాస్ ఇట్ ఈజ్‌గా అటెంప్ట్ చేయగలుగుతారు. ఒక్క మిస్టేక్ పోకుండా. అయినా కొద్దిగా డౌట్ ఉందంటే థర్డ్ యూనిట్ చదువుకోండి. లేకపోతే లేదు. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు చూస్తే అయితే అది ఏమి యూనిట్‌లు ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హయ్యర్ ఆర్డర్, హయ్యర్ ఆర్డర్ హోమోజీనియస్ డిఫరెన్షియల్. ఇందులో చూడండి. ఇందులో ఉండేటివే 3 కేసెస్ ఉంటాయి.
ఇందులో ఉండేది ఏమంటే 3 కేసెస్ 1 2 3 మనకేంటి రియల్ అండ్ ఈక్వల్, రియల్ అండ్ డిస్టింక్ట్, కాంప్లెక్స్, ఇవన్నీ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? మీరు ఈ 3 కేసెస్లో ఇవన్నీ 2 మార్క్స్కి వస్తాయి. ఇదేంటిది డిగ్రీ 2 ఉన్నప్పుడు, డిగ్రీ 3 ఉన్న క్వశ్చన్ సింథటిక్ డివిజన్ చేస్తాం 4 మార్క్స్ వస్తాయి. మన వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. C18 ఉన్నా C20 ఉన్నా రెండు సేమే, ఎలాంటి చేంజెస్ ఉండవు. అవునా? మీరు ఇవి ప్రిపేర్ అయితే ఇందులో డిగ్రీ 2 ఉన్నాయి అనుకోండి, 3 మార్క్స్ అండ్ 1 మార్క్ వస్తాయి. డిగ్రీ 3 ఉన్న క్వశ్చన్లు మాత్రం కన్ఫామ్గా దేనికి వస్తాయి మనకు 5 మార్క్స్ క్వశ్చన్ ఫిక్స్గా. అది యూనిట్ 1 నుంచి. సెకండ్ యూనిట్ చూస్తే ఇదే హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకే, ఇక్కడ ఏమైంది హోమోజీనియస్ ఈక్వేషన్, ఇదే నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇస్తాడు. నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇస్తే ఇందులో ఏముంటుంది f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n ఒకటి, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ప్రాబ్లమ్స్ ఒకటి, f ఆఫ్ x ఈక్వల్ టు sin ax ఆర్ cos ax. ఇంకొకటి ఇందులో బ్యూటీ ఏంటంటే ఇక్కడ మనం ఈ ఫస్ట్ యూనిట్లో ప్రిపేర్ అయినది చూసారు, ఇందులో ప్రిపేర్ అయిన ఈ 3 మెథడ్లు ఇందులో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ సొల్యూషన్ కావాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ రెండు కావాలి. మనం సెకండ్ యూనిట్లో మనం నేర్చుకునేది ఏదన్నా ఉందంటే పర్టికులర్ ఒకటే కొత్తగా నేర్చుకోం. అదొక మీకు చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ అన్నమాట. ఈజీగా స్కోర్ చేసుకోవడానికి, బెటర్గా మార్క్స్ రావాలనుకుంటే మీరు చేయాల్సింది అదే. మీరేం చేయాలి, ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తే చాలు, మీకు మంచి స్కోర్ వస్తుంది. ఎలాంటి డౌట్ కూడా అవసరం లేదు. ఏమేం చేయాలి, మీరు ఫస్ట్ యూనిట్ నేర్చుకున్నారనుకోండి, ఫస్ట్ యూనిట్ నేర్చుకున్న ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ది సెకండ్ యూనిట్, అంటే ఇది ఒకటే యూనిట్ అన్నాడు. ఈ రెండు మాత్రం వదిలిపెట్టకండి. యూనిట్ 1 యూనిట్ 2 18 మార్క్స్ ఫిక్స్. ఇది రెండు వదిలిపెట్టకండి. ఓకేనా? చదివితే మార్క్స్ వస్తాయి అంతే, ఇంకో ఆప్షన్ పెట్టుకోకండి. మీకు యూనిట్ 1 కంప్లీట్ చేయాలి పర్ఫెక్ట్గా, యూనిట్ 2 కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఈ రెండు కంప్లీట్ చేయగలిగితే మీకు 18 మార్క్స్ ఎటు పోవు. మళ్ళీ మిస్టేక్స్ పోయే ఛాన్స్ కూడా లేదు. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మోర్ రియల్ అండ్ ఈక్వల్ ఉన్న క్వశ్చన్లో ఒక 10 చేయండి, రియల్ అండ్ డిస్టెన్స్ ఒక 10 చేయండి, ఇవి ఒక 10 చేయండి. తర్వాత డిగ్రీ 3 ఉన్నాయి, ఒక 5 6 చేయండి. అవునా? సింథటిక్ చేయండి. దాని తర్వాత ఇళ్ళకి రండి. ఇక్కడ ఈ మెథడ్ చేసింది ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేసాం కాబట్టి సెకండ్ యూనిట్లో కూడా చేయడం ఈజీ. కొత్తగా నేర్చుకునేది ఏంటి, పర్టికులర్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకు, ఉన్నాయి 3. ఓకేనా? అంటే మీకు కన్ఫామ్ ఏమైతే అందులోంచి 3 మార్క్స్, అందులోంచి 5, అందులోంచి 1 మార్క్ వస్తాయి, అంటే 18 మార్క్స్ వస్తాయి. అస్సలు స్కిప్ చేయకండి. బట్టి పడతారా ఏమనేది ఫుల్గా ప్రాక్టీస్ చేయాలి, పేపర్లో నిండిపోవాలి. ఓకేనా? అట్లయితే ఈజీగా పాస్ అవుతుంది. సెకండ్ థర్డ్ అంటే ఎగ్జామ్లో పేపర్లు కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు పేపర్స్ ఎక్కువ కంప్లీట్ చేస్తూ ఉంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నారు అర్థం. నెక్స్ట్ అలానే పేజీకి ఒక ర్యాకెట్ అబ్బా. థర్డ్ యూనిట్ వచ్చేసి ఫోరియర్ సిరీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. ఇంకొకటి మీరు ప్రిపేర్ అయితే ఇందులో కూడా ఎక్కువ ఏం ప్రిపేర్ కానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ క్వశ్చన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వచ్చేసాను. ఇవి కూడా ఏమున్నాయి, 0 to 2π ఒకటి ఉంటుందని, -π to +π. ఓకే, ఫోరియర్ సిరీస్లో మీకు ఒకవేళ సార్ మాకు 2 యూనిట్లు వరకు కొద్దిగా స్కోర్ కూడా పెంచుకుందాం, పాస్ కంటే ఎక్కువ కావాలంటే ఫోరియర్ సిరీస్ వరకు రండి. అందులో కూడా ఇవి 0 to 2π, -π to π ఎక్కువ ప్రిపేర్ కంటే సరిపోతుంది. హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ కూడా ఇవే క్వశ్చన్లు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్. కాకపోతే ఇక్కడ లిమిట్స్ ఏముంటాయంటే 0 to π ఉంటుంది, -π/2 to +π/2 ఉంటుంది. చూసుకోండి. ఇక లాస్ట్ 5th 6th వద్దా అంటే 5th వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. 5th యూనిట్ ఏంటండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. 6th యూనిట్ వచ్చి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. 5th వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, 6th వచ్చేసి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకేనా? ఇవి వచ్చేస్తే నెక్స్ట్ ఇక మనం ఎప్పుడైతే 4 మార్క్స్కి వచ్చేస్తామో, 4 మార్క్స్ అంటే క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఇది మీకు అర్థమైందిగా. అందుకే కన్ఫామ్గా మీరు ఏం ప్రిపేర్ కావాలి, నా సజెషన్ అయితే మీరు కన్ఫామ్గా ప్రిపేర్ కావాలి. యూనిట్ 1 యూనిట్ 2 హోమోజీనియస్ ఈక్వేషన్, నాన్ హోమోజీనియస్ కాన్స్టాంట్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫోరియర్ సిరీస్. చాలా అయినా 27 వస్తే ఫోరియర్ సిరీస్ వచ్చిందంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే హాఫ్ రేంజ్ ఫోరియర్, లాప్లాస్ టచ్ చేయకండి. ఎందుకంటే నాకు తెలిసి 4th సెమ్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది రెగ్యులర్. అవునా? మళ్ళీ ఇప్పటికి వచ్చిన లాప్లాస్ చేయడం, మళ్ళీ ఫార్ములాస్ పెట్టి కొట్టడం, అది కొత్తగా చేయడం అనేది టఫ్ అనిపిస్తుంది. ఇక చూడండి ఇక్కడ రైట్ ద జనరల్ సొల్యూషన్. ఇదేంటిదండి, ఫస్ట్ యూనిట్. రైట్ ద జనరల్ సొల్యూషన్, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి,
సెకండ్ డిగ్రీ ఇది రైట్ ద పర్టికులర్ సెకండ్ క్వశ్చన్ రైట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ d మైనస్ 2 హోల్ క్యూబ్ ఆఫ్ i ఈజ్ ఈక్వల్ e పవర్ x అని వచ్చిందా. నేను ఇక్కడ మెథడ్స్ రాశాను మీకు ఆల్రెడీ. ఏదండి ఇగో చూడండి, ఇక్కడ మెథడ్స్ రాశాను చూసారా, sin ax అని. కన్ఫామ్గా ఉన్నాయి, మనం తక్కువ మెథడ్స్ అన్నట్టు మెథడ్ వైజ్గా ప్రిపేర్ కావాలి, అందులో ఇంపార్టెంట్ కాకుండా. రైట్ చూడండి, sin x యాడ్ ఈవెన్ ఫంక్షన్ ఇదేంటిదండి థర్డ్ యూనిట్ ఫోరియర్ సిరీస్. ఇదిగో ఏ నాట్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఇదేంటిదండి. అయితే మీరు మోడల్ పేపర్లు ఎందుకు సార్ అంటే అలాంటి క్వశ్చన్లు మాత్రం స్కిప్ చేయకండి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. గత నేను సప్లీ పేపర్స్ అబ్జర్వ్ చేసిన కాంచి మన ప్రీవియస్ సప్లీ పేపర్లో ఏమొస్తుందో ఇవి. ఇది కూడా ఎప్పటిదండి 2024 మొన్న రీసెంట్గా జరిగిన జూన్లో జరిగిన 2024 ఉందా అప్పటిది. నెక్స్ట్ ఇది 5th యూనిట్, ఇదేంటంటే 6th యూనిట్. ఇది చూడండి, ఫస్ట్ 2 యూనిట్లు చదవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇంకొక 1 మార్క్ క్వశ్చన్ కూడా చదవగలుగుతాం, అంటే సారీ సెకండ్ యూనిట్. ఇది వచ్చేసి 6th యూనిట్, ఓకే సారీ 5th యూనిట్ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ ఇదేంటంటే థర్డ్ యూనిట్, ఇది 4th యూనిట్. చూసారా ఈజీగా 12 మార్క్స్ వచ్చేస్తాయి 3 యూనిట్ చదివితే. నెక్స్ట్ ఇది చెప్పాను కదండి, ఫస్ట్ యూనిట్ డిగ్రీ 4 నుంచి ఇచ్చాడండి. స్క్వేర్ ఉంది అంటే ఇది డిగ్రీ 4. నేనేం చెప్పాను, డిగ్రీ 4 ఉన్నాయి, డిగ్రీ 4 ఉన్నాయి ఫస్ట్ యూనిట్ నుంచి 5 మార్క్స్ వస్తాయి. ఇది చూడండి ఎక్స్ స్క్వేర్, ఇదండి సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, ఓకేనా. ఇది 4th యూనిట్, ఇది 5th యూనిట్, ఇది 6th యూనిట్. ఫస్ట్ 2 చాలు నాకు పాస్ కావడానికి, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నెక్స్ట్ ఇది జూన్ 2023లో జరిగిన ఎగ్జామ్స్, ఓకేనా. C21 C18 కూడా సేమే. ఈ వీడియోకి అటాచ్డ్గా ప్రీవియస్ C18 క్వశ్చన్స్ చేసినవి కూడా ఉంటాయి, అది కూడా అటాచ్ చేస్తే చూసుకోవచ్చు. చూడండి యాక్సిలరీ ఈక్వేషన్ అన్న చాలా సింపుల్గా అడిగారు క్వశ్చన్. ఇంకోటి మీకు హ్యాండ్ బుక్ ఉంటుంది, C20 వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. ఇదేంటిదండి సెకండ్ ఈక్వేషన్ sin 2x రాసాను. వే మెథడ్స్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x ప్రిపేర్ కమ్మని చెప్పానా, అదే వచ్చింది. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్, మీకు ఆఫ్లైన్ ఫోరియర్ సిరీస్ కూడా అంటే కాన్స్టాంట్. ఇవి మనకు అవసరం లేని క్వశ్చన్లు ఇవన్నీ. ఇదేంటి పర్టికులర్ ఇంటిగ్రల్ అన్న, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే చూడండి, ఇంతకుముందుకు సప్లీలు ఏమో ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చింది, ఇక్కడ సెకండ్ యూనిట్ నుంచి ఇచ్చింది, ఇది వచ్చేసి 5th యూనిట్ నుంచి, ఓకేనా. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ అస్సలు వదిలిపెట్టకండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఫస్ట్ యూనిట్ బై e పవర్ x, సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ sin x, 4th యూనిట్ కాన్స్టాంట్. చూడండి కాన్స్టాంట్ వాల్యూ ఖచ్చితంగా అడుగుతాను థర్డ్ యూనిట్ నుంచి మనం, 4th యూనిట్ నుంచి మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇదేంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, 5th యూనిట్, ఇది 6th యూనిట్. పక్కకి అయ్యి మనకు చదవకండి. చూడండి డిగ్రీ 3, 4 వచ్చిందంటే 5 మార్క్స్ క్వశ్చన్ అంతే. ఫస్ట్ యూనిట్లో సింథటిక్ డివిజన్ చేస్తున్నామంటే అది 5 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుంచి. 5 + e పవర్ x వచ్చింది. సెకండ్ యూనిట్లో ఏమొస్తాయండి, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x పవర్ n, f ఆఫ్ x ఈక్వల్ టు sin ax ఆర్ cos ax. ఇవే ఇందులోంచి మనకు ఈ 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అన్నట్టు. 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అందులో నుంచి సెకండ్ 3 మార్క్స్ వస్తాయి. చూడండి f ఆఫ్ x స్క్వేర్, నేను చెప్పాను x స్క్వేర్ x క్యూబ్, ఎందుకంటే మీకు ఆల్రెడీ 18 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే కొద్దిగా మీకు బూస్ట్ లాగా యూజ్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. ఇది ఎలాగో 4th క్వశ్చన్ 4th యూనిట్, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x, ఇదేంటి 5th యూనిట్ 6th యూనిట్. సో కొద్దిగా కేర్ఫుల్గా ప్రిపేర్ అయినా కూడా మీరు పాస్ కావడం అయితే కష్టమైతే కాదు, నాకు తెలిసినంత వరకు టఫ్ సిచ్యువేషన్ అయితే కాదు, చాలా ఈజీగా పాస్ కావచ్చు, బెటర్ స్కోర్ తెచ్చుకోవచ్చు, ఇది నిజం, ఓకేనా. బెటర్ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎలా అంటే మీరు అనుకోవచ్చు సార్ పాస్ కావద్దు, నేను చెప్పినట్లయితే ఫస్ట్ 2 యూనిట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఫస్ట్ 2 యూనిట్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దాని తర్వాత 4 ఇయర్కి వెళ్ళండి, అప్పటిదానికి వెళ్ళకండి. ఇప్పుడు నేను 2 మోడల్ పేపర్స్ పెడుతున్నా, ఇవి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తా. మేబీ సండే రోజు అప్లోడ్ చేస్తాను మార్నింగ్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం ఉంటుంది. మా సండే రోజు అప్లోడ్ చేస్తాను మార్నింగే, లేకపోతే సాటర్డే ఈవినింగ్ నైట్ 10 వరకు ఇట్లా అప్లై చేస్తాను. కాబట్టి మీరు మ్యాక్సిమం ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ అందులో ఉన్న పేపర్స్ యూజ్ చేసుకొని M1, M2, M3, M4 కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ మీ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళ కంటెంట్ కూడా త్వరలోనే రాబోతుంది, ఓకేనా. దీని కంటిన్యూషన్ కూడా ఏంటిది, మీకు C18వి లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోనే పెడుతున్నాను, కొత్తగా చేసేది లేదు, టైం లేదు కాబట్టి. బట్ సేమ్ ఆ వీడియో ఎందుకు సార్ మాకు ఎందుకు సార్ ఆల్రెడీ ఉందిగా అంటే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లు ఎలా రాస్తున్నాం అంటే మనం ఏమైనా స్కిప్ చేస్తున్నాం అన్నదానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ వదిలిపెట్టుకోకుండా చూడండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కన్ఫామ్గా వీడియో ఎండ్ వరకు చూడండి, 1 అవర్ 1.5 అవర్ వస్తుంది.
మొత్తం చూడండి, మంచి క్లారిటీ వస్తే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటారు కూడా ఇక్కడ. ఓకేనా? లేక మిస్ అయ్యాక ఏం చేసుకోండి, మన మ్యాథ్స్ M4 ప్లేలిస్ట్కి కానీ యూనిట్ 1 యూనిట్ C18 అయినా C21 అయినా సేమ్, C18 C21 సేమ్ కాబట్టి ఆ వీడియోస్ యూనిట్ 1 యూనిట్ 2 యూనిట్ 3 చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. Okay, TS Polytechnic 4th semester. Okay, Maths M4 సప్లీ పేపర్. సప్లీ పేపర్ అంటే మీరు ఇది చూడడం వల్ల మీకు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది, కీ పేపర్ ప్యాటర్న్ అనేది మీకు కొంత ఐడియా వస్తుంది నేను ఆన్సర్ చెప్పడం వల్ల. చాలామంది ఆన్సర్స్ వచ్చి కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ లేకుండా ఎట్ టైం సరిగా అంటే ప్రాపర్గా అంటే ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాయకుండా కట్ చేస్తూ రాయడం, స్కిప్ చేయడం లాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ కట్ అవుతున్నాయి. ఎట్ టైం చాలామంది ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అక్కడే జరుగుతూ ఉన్నాయి. సరిగ్గా ఫార్ములాస్ రిప్రజెంట్ చేయడం, కొత్త మెథడ్ అప్లై చేస్తే దాన్ని అప్లై చేసిన మెథడాలజీ అంటే మీ స్టెప్ బై స్టెప్ రాయకుండా డైరెక్ట్ స్టెప్స్ రాయడం లాంటివి మార్క్స్ మిస్ అవుతుంటాయి. ఇప్పుడు నేను రాసే విధానం చూస్తే మీకు కొంత అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మనకు ఆల్టర్నేటివ్లీ యాప్ కూడా ఉంది, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్కి వెళ్ళండి, ప్లే స్టోర్లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని చేసేసి యాప్ వస్తుంది. యాప్లో మీకు మ్యాథ్స్ M4 ఉంది కదండి, మ్యాథ్స్ M4 టోటల్ నోట్స్ ఉంది. టోటల్ 6 యూనిట్స్ హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉంటుంది. ఓకేనా? మీ దగ్గర ఎవరికైనా సడన్గా ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లేకపోయినా 4th సెమ్ భయపడాల్సిన అవసరం లేదు. మన యాప్లో టోటల్ నోట్స్ అంటే టోటల్ నోట్స్ మీన్స్ ఫస్ట్ యూనిట్ అప్ టు 16 టోటల్ నోట్స్ ఉంటుంది. అది మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మనకి ఇందులో ఏంటి, సప్లీలో ఇది November 21 సప్లీ పేపర్. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మన ఛానల్లో ఈ వీడియోస్ కనుక మీకు కన్ఫామ్ యూజ్ అవుతున్నాయంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చి మీ జూనియర్స్కి కానీ మీ క్లాస్మేట్స్కి కానీ రికమెండ్ చేయాలనుకుని రికమెండ్ చేయండి. ఇక్కడికి వచ్చేస్తే మనం మ్యాథ్స్ M4లో మనకు 6 యూనిట్స్ ఉంటాయి కదా. అయితే సప్లీకి ఏమనుకున్నా ఎనీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే బెటర్. అయితే నాకు తెలిసి మనకున్న 6 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్స్ అండ్ 3 యూనిట్స్ బెటర్. తర్వాత ల్యాబ్ క్లాస్ 5th 6th ఏమున్నాయి మనకు, సెమ్కి అయితే 5th 6th ప్రిపేర్ అయిన ల్యాబ్ క్లాస్. చాలామంది ల్యాబ్ క్లాస్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఫస్ట్ 3 యూనిట్స్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. మనకు ఫస్ట్ 3 యూనిట్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఎట్ టైం నోట్స్ కూడా ఉంది. ఇక రైట్ క్వశ్చన్ పేపర్కి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్. మన దగ్గర ఒకటే పేపర్ ఉంది. సో మీకు ఇప్పటివరకు కూడా ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఈ పీడిఎఫ్లో, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సాల్వ్ y'' y = 0 ఫస్ట్ యూనిట్. ఇదంతా యూనిట్ 1 పర్టిక్యులర్ ఇంటిగ్రల్. యూనిట్ 2 Fourier series of f(x) = యూనిట్ 3 యూనిట్ 3. ఇది యూనిట్ 4 యూనిట్ స్టెప్ ఫంక్షన్. డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. యూనిట్ 5 this is the unit 6. this is the linear dependence unit 1. ఇది 1 2 3 నుంచి వస్తుంది. ఇది యూనిట్ 6 అన్నారు, ఇది యూనిట్ 3. ఓకే, ఇలా వచ్చేస్తే క్వశ్చన్లన్నీ ఇవి మనకు వచ్చిన క్వశ్చన్. ఇక మనం డైరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే పార్ట్ ఏలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8కి రాయాలి. ఎక్కువ ఫార్ములాస్ బేసిక్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకు. ఫస్ట్ వన్, సాల్వ్ y'' y = 0. సాల్వ్ y'' y. చాలామంది ఏమంటున్నారంటే ఇవే క్వశ్చన్స్ వస్తాయా సార్ అంటే, క్వశ్చన్స్ ఇవి రావు. మనకు ఒక ప్యాటర్న్ లాగా మనకు కొంత ఐడియా ఉండడానికి మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంతేగాని ఇవే క్వశ్చన్స్ మళ్ళీ ఎక్కువ. సాల్వ్ అన్నాడంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్, మనకేమిచ్చాడు y'' y = 0. బేసికలీ dy/dx నథింగ్ బట్ ఏం చేసుకుంటామండి, d అని ఎక్స్ప్లెయిన్. అంటే y'' అంటే y'' ఏమని రాయొచ్చు, d²y/dx² కదండి. దట్స్ వై y'' రిటన్ యాజ్ d² అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఎందుకు, ఈ టోటల్ వాల్యూ d అయినప్పుడు d² ఉంటుంది. అంటే వి రైట్ d²y + y = 0. వెన్ వి కామన్ ద 0 y, what we get, d² + 1 of y = 0. Auxiliary equation ఏమవుతుందండి, m² + 1 = 0, m² = -1, m = +or - (-1).
మనకు అండర్ రూట్లలో నెగిటివ్ టర్మ్స్ ఉండొద్దు. అంటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అండి? -1. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ -1 వాట్ వి రైట్? ఐ స్క్వేర్ అని రాస్తాం. ఇది బ్రాకెట్లో మెన్షన్ చేసుకుంటే బెటర్. m ± i we get only. ఎందుకు? అండర్ రూట్ ఐ స్క్వేర్ వాల్యూ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. అంటే m ఏమొచ్చిందండి? 0 ± ai. అంటే ఇదే ఫార్మాట్లో ఉంది. a + r ib ఫార్మాట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. a + r - ib అంటే ఇయర్ a = 0, b = ఎంత అండి? 1 అన్నట్లు. i కోఎఫిషియంట్గా తీసుకోవాలి. సో ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ అవుతాయని మీనింగ్. కాంప్లెక్స్ అన్న అవుతాయి, లేకపోతే ఇమాజినరీ, రెండు కూడా సేమ్ వర్డ్స్. అప్పుడు ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ నథింగ్ బట్ సొల్యూషన్ అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది? e⁻αx ఏ ఆల్ఫా బీటా, మనం ఏ తీసుకున్నాం కదా, ఆల్ఫా బీటా అలాగే ఫిక్స్ చేసుకోండి బెటర్, మళ్ళీ ఫామ్లో మారవకుండా ఆల్ఫా బీటా. సో c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్. ఇయర్ ఈ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 0x c1 cos x ప్లస్ c2 sin x. ఫైనల్లీ వి గెట్ cos x ప్లస్ c2 sin x ఈజ్ ద అవర్ ఆన్సర్. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ఆన్సర్ వచ్చేస్తుంది. వి గో ఫర్ సెకండ్. అంటే ఫస్ట్ యూనిట్లో మనకు ఉండేవి 3 మెథడ్సే: రియల్ అండ్ డిస్టింక్ట్, రియల్ అండ్ ఈక్వల్, నెక్స్ట్ కాంప్లెక్స్. మనకు అవి వచ్చినట్లయితే వస్తాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్లోంచి రైట్ పిఐ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d² - d² + a² y = cos ax. బేసిక్గా ఇది ఫార్ములా. వీళ్ళు అడిగింది అనేది మనకు ఫార్ములానే డైరెక్ట్ ఇచ్చాడు, కొత్తగా ఏదో రిప్రజెంట్ చేసి మనకి ఇవ్వలేదు. అంటే గివెన్ దట్ d² + a² of y = cos ax. సో 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటే ఏం తీసుకుంటాం మనం? క్యాపిటల్ X. 1/f ఆఫ్ d అంటే d² + a², క్యాపిటల్ X మీన్స్ cos ax. అకార్డింగ్ టు ఫార్ములా మనం ఇక్కడ ఏం చేయాలి? ఇన్ ప్లేస్ ఆఫ్ d² వి సబ్మిట్ -a². మనం -a² సబ్మిట్ చేస్తే 0 అయిపోతుంది. ఎప్పుడైతే 0 అవుతుందో వీరే డైరెక్ట్లీ ఫార్ములా cos ax కదా. సో x/2a sin ax ఈజ్ ద ఆన్సర్. అంతే, డైరెక్ట్ క్వశ్చనే. బేసిక్ ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి? ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములానే క్వశ్చన్ లాగా అడిగేశాడు మనకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మీరు ఇలా రాస్తే మార్క్స్ ఎందుకు ఇవ్వరు? యాక్చువల్లీ ఇది ఒక స్టెప్ రాస్తే మార్క్స్ ఇవ్వాలి. డౌట్ అనుకుంటే మనం సొల్యూషన్ చేసినట్లే చేసేసామన్నట్లు మార్క్స్ ఇవ్వాల్సిందే వాళ్ళు. ఇంకో ఆప్షన్ కూడా ఉండదు కరెక్షన్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. డిఫైన్ ఫోరియర్ సిరీస్ for the function f of x on the interval -x < x < 5. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు? ఫోరియర్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఓకేనా? we explain the only ఫోరియర్ సిరీస్ ఫార్ములాస్. అయితే అందులో ఇక్కడ -π to +πని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. బేసికలీ వాట్ ఈస్ ద ఫోరియర్ సిరీస్ చూస్తే ఇక్కడ మీరు చాలా ఈజీగానే ఉంటుంది, టఫ్ ఏం కాదు. f of x = a02 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n = 1 to ∞ an cos nx ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n = 1 to ∞ bn sin nx we get. దిస్ ఈస్ ద ఫోరియర్ సిరీస్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఫోరియర్ సిరీస్. అంటే మనకు అన్ని ఫార్మ్స్ కూడా ఇలా ఉంటాయి. అయితే మనకేమన్నాడు? వాల్యూస్ ఆఫ్ a0 an అండ్ bn ఇన్ ఇంటర్వెల్ ఏంటి? -π to +π. -π to +π మధ్యలో ఉన్న ఇంటర్వెల్ గురించి మనం మాట్లాడు. ఇది π అండి, -π to +π. అయితే వేర్ a0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/π. లిమిట్స్ ఆర్ వాట్? -π to +π. అదే వాల్యూస్ 0 to 2π అని ఇచ్చాడు అనుకోండి. 0 డినామినేటర్లో 0, న్యూమరేటర్ లోయర్ లిమిట్ ఈజ్ 0, అప్పర్ లిమిట్ 2π.
So we write f of x dx an equal to 1 by pi minus pi to pi f of x cos nx dx. Next one is bn. bn equal to what? 1 by pi minus pi to pi f of x sin nx dx. ఇవి మనకుండే ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్. వి గో ఫర్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ క్వశ్చన్కి వచ్చేస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a naught for the function f of x equal to 2, f of x is equal to, which is expanded as cosine series of 0 to pi. కొసైన్ సిరీస్లో మనం ఎక్స్పాన్షన్ చేయాలి. కొసైన్ సిరీస్ మనకు తెలుసు. కొసైన్ సిరీస్ అంటే ఏంటి? మనం ఓన్లీ ఏ నాట్ ఏని కనుక్కుంటాం. సైన్ సిరీస్ అంటే ఓన్లీ వి ఫైండ్ ద బిఎన్ వాల్యూ. ఓకేనా? సో మనకు కొసైన్ సిరీస్ కాబట్టి మనం ఒకటి కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందని మీనింగ్ మనకు. రైట్, ఆన్సర్ చేసేద్దాం. గివెన్ దట్ f of x is equal to 2 then intervals are 0 to pi. ఓకే, 0 to 5. అయితే కొసైన్ సిరీస్ అంటే ద హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్. సింపుల్గా ద హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ is f of x equal to nothing but f of x is equal to summation of n is equal to a naught by 2 plus summation of n is equal to 1 to infinity an cos nx is the cosine series. ఓకేనా? an cos nx in cosine series. అదే సైన్ సిరీస్ అంటే రాస్తాం. ఓన్లీ మనం ఇక్కడ రాసిన ఫార్ములాలో ఓన్లీ bn అప్లై చేసుకుంటే సరిపోతుంది. cos nx వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఫైండ్ ద వాల్యూస్. ఇది ఈక్వేషన్ 1. a naught వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్? a naught ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఫార్ములా 2 by pi. కొసైన్ సిరీస్గా లిమిట్స్ 0 to pi ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? 2 by pi లిమిట్స్ 0 to pi f of x dx. 2 by pi f of x వాల్యూ ఎంత అండి? వాళ్ళు ఇచ్చింది మనకు 2 ఇచ్చారు. 2 dx. 2 అంటే వీడియో 4 by pi. ఇక్కడ ఏముంటుంది? 2 అవుట్ సైడ్కి వచ్చేస్తే 1 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x లిమిట్స్ ఆర్ 0 to pi. సో 4 by pi అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ pi మైనస్ 0. సో అబ్జర్వ్ pi గెట్ క్యాన్సిల్. ఏ నాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చేసి. నెక్స్ట్ వి ఫైండ్ ద ఏఎన్ వాల్యూ. ఎందుకు? మనకి ఇది వస్తేనే మనం ఫోరియర్ సిరీస్ని ఎక్స్పాన్షన్ చేయగలుగుతాం. వెయిట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్. కంప్లీటెడ్ అయిపోయిందండి. మనకి ఇంకా మొత్తం కూడా రాయాల్సిన అవసరం లేదు. ఏ నాట్ ఒక్కటే కనుక్కోమన్నాడు, నేను ఏ నాట్ కనుక్కున్నా. సరే ఏని కనుక్కోవాలి అంటే నో నీడ్. మనకి క్వశ్చన్లో జస్ట్ ఈ ఆస్కింగ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కొద్దిగా టైం పడుతుంది 4th యూనిట్కు. ఐ మీన్ సెమ్ 4కు మ్యాథ్స్ M4కు మనకు M3 M2 M1 పేపర్ చెప్పుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఫోరియర్ సిరీస్ అనేది ఉండడం వల్ల లెంతీగా వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. డిఫైన్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటే ఏం లేదు. ద యూనిట్, సింపుల్ క్వశ్చనే. ద యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇది మనకు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుంది. డిఫైన్డ్ యాజ్ అంటే సింప్లీ వి రిప్రజెంట్ యాజ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఫంక్షన్ ఏదైనా కన్సిడర్ చేసుకుంటే 1 వస్తుంది. ఎప్పుడు ఇది? t గ్రేటర్ దెన్ 0 వస్తుంది. ఎప్పుడు? t లెస్ దెన్ 0 అయినప్పుడు. దీన్నే మనం స్టెప్ ఫంక్షన్ అని కన్సిడర్ చేసుకుంటాం. అయితే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటుంది f బార్ ఆఫ్ s ఈక్వల్ టు నథింగ్ బట్ ఏం తీసుకోవచ్చు? లాప్లాస్ ఆఫ్ f ఆఫ్ t, 0 to ఇన్ఫినిటీ అంతేనా?
మనకేముంటుంది 0 to ఇన్ఫినిటీ. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎలా రాస్తాం? e⁻st f(t) × dt. సింపుల్గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ రాస్తే సరిపోతుందని మీనింగ్. ఓకే, రైట్. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 6. ఎందుకో ఈ పేపర్లో అన్ని లెంతీ క్వశ్చన్స్ అడిగాడు. ఫైండ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2³ ఇది కూడా కొద్దిగా పెద్దగానే వస్తాను, కాకపోతే ఫార్ములాస్ రాసుకోవాలి. గివెన్ దట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2³ వి గెట్ అవుట్. అయితే బేసిక్గా మనకు ఫార్ములా తెలుసు. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+a = e⁻at. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్గా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో నేను ఇది అప్లై చేసి అవుట్ సైడ్ తీసేసుకొస్తాను. ఓకేనా? ఏం అప్లై చేస్తున్నా నేను? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, ఇన్వర్స్ లాప్లాస్లో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసి ఉన్న వాల్యూను, ఇన్వర్స్ కదా, ఉన్న వాల్యూను అవుట్ సైడ్కి తీసుకొచ్చేసాను. ఎప్పుడైతే అది అవుట్ సైడ్ వచ్చిందో, ఓకేనా, ఎప్పుడైతే అది అవుట్ సైడ్ వచ్చిందో వాట్ వి రైట్ హియర్? సింప్లీ వి రైట్ e⁻2 కదండి, -2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s³ అవుతుంది. s³ రిటన్ యాజ్ e⁻-2t లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁻2+1 వి రైట్. 2+1గా రిప్రజెంట్ చేస్తాం. అయితే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴n+1 ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴n+1 ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై t. ఓకేనా? సారీ, t⁻n/n ఫ్యాక్టోరియల్ వికెట్. ఎందుకంటే లాప్లాస్ ఆఫ్ t⁻n ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ t⁻n ప్రాపర్టీ రావాలి. లాప్లాస్ ఆఫ్ t⁻n ఏమవుతుంది? n⁴s⁴n+1 అవుతుంది కదండి. ఇదే ఇక్కడికి వచ్చేస్తుంది అన్నట్టు, ఇది కిందికి వెళ్ళిపోతుంది. ఆ రివర్స్లో మనం ఇలా అప్లై చేసుకుంటూ ఉంటాం మనకు. అయితే t⁻n అంటే వాట్ వి రైట్ హియర్? e⁻-2t. n వాల్యూ ఎంత ఉందండి? 2. అంటే t²/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. t²/2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. ఓకే, అంటే మనకు లాప్లాస్ ఫార్ములా, ఇవి ఫార్ములాస్ అప్లై చేశాక దీన్ని మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే జనరల్గా కూడా డైరెక్ట్ ఆన్సర్ రాసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్ నెంబర్ 7. అయితే మీరు ఏదైనా కొత్తది రాస్తున్నప్పుడు సైడ్కి ఫార్ములాస్ మెన్షన్ చేసుకుంటే ఇట్ ఈజ్ ఈజీ. డిఫైన్ లీనియర్ డిపెండెన్స్ and independence of two functions. Linear independent and dependent of two functions. ఇది మనకు ఫస్ట్ 2 యూనిట్స్లో ఉన్న, ఇక్కడ ఇది మనకు బేసిక్ బుక్లో కూడా ఉండదు, జాగ్రత్తగా చూసుకొని చదవాల్సిందే. వస్తే రాని, లేకపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎక్కువ మంది థియరీ చదవడానికి ఇష్టపడారు కదా. లీనియర్ డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్. అయితే లీనియర్ ఇండిపెండెంట్ డిఫరెన్స్ ఉంటాయి. అయితే మనం ఏం చేస్తాం? ఒక 2 ఫంక్షన్ ఉన్నాయి. లెట్ f(t) అండ్ g(t) అనే 2 ఫంక్షన్స్ కన్సిడర్ చేస్తాం. బి డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్. డిఫరెన్షియబుల్ అంటే డిఫరెన్షియేషన్ పాసిబుల్ అవుతుందని మీనింగ్. ఫంక్షన్స్ దెన్ దే ఆర్ కాల్డ్ లీనియర్లీ dependent if there are non-zero constants c1 and c2 with c1 of f(t) plus c2 of g(t) equal to 0 for all t అన్నట్టు. అంటే otherwise they are called లీనియర్లీ ఇండిపెండెంట్. అంటే మనకి ఎప్పుడైనా ఒకటి 0 అవుతుంటే డిపెండెంట్, అంటే నాట్ ఏదైనా ఒక డిపెండెంట్ 0 కాకుండా ఉంటే డిపెండెంట్గా తీసుకుంటాం, లేకపోతే ఇండిపెండెంట్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్కి వెళ్తే ఫైండ్ ద
ఇది కూడా మళ్ళీ ఫోరియర్ సిరీస్ నుంచి ఇవ్వాలా, లాప్లాస్ నుంచి ఇస్తే అయిపో. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ bn ఫర్ f of x ఈక్వల్ టు 1 ఇన్ 0 <x π. bn వాల్యూ కనుక్కోవాలి. మరి నేను డైరెక్ట్ bn కనుక్కుంటున్నా, ఇంకేమీ కనుక్కోను. గివెన్ దాట్ f of x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1 ఓన్లీ, అండ్ లిమిట్ వాల్యూస్ ఏం తీసుకుంటాం మనం 0 to π ఓన్లీ. అవునా? bn ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to π f of x into sin nx dx. Just observe 2/π, limits are 0 to π, 1 into sin nx dx. So 2/π ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx ఏమైందండి మనకు cos nx, ఇలా మైనస్ cos nx బై n we get only limits are 0 to π. చూసుకుంటే మైనస్ 2/πn వస్తుంది, అప్పర్ లిమిట్ మైనస్ లేదు, cos nπ మైనస్ cos 0. cos nπ వాల్యూ అయితే ఇక్కడికి వచ్చేసి మనం cos nπ అంటే వి రైట్ -1/n, ఎందుకంటే cos 0 వాల్యూ 1, cos π వాల్యూ -1, cos 2π వాల్యూ +1, cos 3π వాల్యూ -1. అంటే ఇక్కడ ఈవెన్ అయితేనేమో పాజిటివ్ వాల్యూ అని, ఆడ్ అయితేనేమో నెగిటివ్ వస్తుంది. అంటే ఎన్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ 1 అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై వి రైట్ n వి రైట్ -1 ఈజ్ ద అవర్ ఆన్సర్. లేదంటే మాడిఫై చేయాలంటే 2/πn 1 - -1/n కామన్ తీసుకొని కూడా వి రైట్ ద ఆన్సర్. ఇది మనకు ఆన్సర్. అంతేగాని ఎలాగో -1/nగా సరే ఏది చేసినా అదే వస్తుందని చాలామంది 0 చేస్తూ ఉంటారు, అది చూసుకోండి. ఇప్పుడు మనం పార్ట్ బి. నియర్లీ 20 minutes పట్టింది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. రాయడానికి 10 minutes పడుతుంది ఎవరికి వాళ్ళు ఓన్ రాయడానికి, బట్ ఎక్స్ప్లెనేషన్కి మాత్రం టైం పడుతుంది. అయినా కూడా మీకు ఎగ్జామ్లో మనం ఎంతోమంది చేసిన 3 పేపర్లు కూడా 1 hourలోనే మనం వీడియో కంప్లీట్ చేస్తాం. ఇది కూడా మ్యాక్సిమం 1 hour 20-30 minutes వరకు వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను నేను. పార్ట్ బిలో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫస్ట్ యూనిట్ నుంచి వస్తుంది. సాల్వ్ d² + 2d + 1 ఆఫ్ y ఈక్వల్ టు 0. y ఈక్వల్ టు 0 అయితే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్, మనకు ఫస్ట్ 2 units, ఫస్ట్ అందులో ఉన్న 6 units కూడా మనకి యూట్యూబ్ ఛానల్లోనే చూడండి. మీరు తక్కువ టైంలో కూడా స్కోర్ చేయొచ్చు. d² + 2d + 1 ఆఫ్ y ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏం చేయాలి? యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది? m² + 2m + 1 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. m కోఎఫిషియంట్ ఎంత అండి? 1, కాన్స్టాంట్ వాల్యూ 1, సో వీ గెట్ 1 ఓన్లీ. మిడిల్ వాల్యూ ఎంత? మిడిల్ వాల్యూ మీన్స్ m కోఎఫిషియంట్, వీ గెట్ 2 ఓన్లీ. అంటే 1, 1 తీసుకోవచ్చు కానీ 1 + 1 ఎంత? 2, 1 × 1 1 వచ్చేసి. అంటే వీ రైట్ స్ప్లిట్ యాజ్ m² + m + 1 ఈక్వల్ టు 0. ఇన్ ఫస్ట్ 2 terms 1 పేర్ చేయాలి, సెకండ్ 2 terms అనదర్ పేర్. ఇన్ ఫస్ట్ 2 terms వి కామన్ ద m, వీ గెట్ m + 1. ఇన్ సెకండ్ 2 terms వి కామన్ 1, m + 1. ఫస్ట్ బ్రాకెట్లో ఏది వస్తే సెకండ్ బ్రాకెట్లో కూడా మస్ట్ అండ్ షుడ్ బేదిగా ఫ్యాక్టరైజేషన్ చేస్తే అదే రావాలి. అది కాకుండా అనదర్ క్వశ్చన్ అనదర్ ఏదైనా వచ్చిందంటే వీరుది రాంగ్. సో వి టేక్ m + 1 ఆఫ్ m + 1 ఈక్వల్ టు 0. సో m + 1 ఈక్వల్ టు 0 అండ్ m + 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు m1 ఈక్వల్ టు ఏమవుతుంది? -1. m2 ఈక్వల్ టు ఆల్సో -1 వచ్చి, అంటే ద రూట్స్ ఎలా వచ్చినాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అన్నట్టు. మనకు వచ్చిన రూట్స్ రియల్ అవుతున్నాయి, ఎట్ ఎ టైం ఈక్వల్ రూట్స్ కూడా అవుతున్నాయి. సో రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ కాబట్టి మనం ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఫంక్షన్, ఎందుకంటే మనకి ఇది హోమోజీనియస్ ఆర్ సొల్యూషన్ అని కూడా అనుకోవచ్చు. సో y ఈక్వల్ టు ఏం తీసుకుంటాం? c1 + c2x e mx అని తీసుకోవచ్చు. y ఈక్వల్ టు c1 + c2x m వాల్యూ ఎంత అని? -x, అంటే -1x. దిస్ ఈజ్ ద అవర్ సొల్యూషన్. అంతే, ఇది రాస్తే సరిపోతుంది. ఇది మనకు ఓన్లీ ఇదే. అయితే నార్మల్గా అయితే ఏమవుతుందంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. ఈక్వల్ టు 0 కాకుండా కాన్స్టాంట్ ఏదైనా టర్మ్స్ ఉంటే 2 సొల్యూషన్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనకేంటి? ఈక్వల్ టు ఇచ్చాడు కాబట్టి వీటి only one solution. We go for another question. Question number 10. Find the particular integral of, అదృష్టం ఏంటంటే మనకు ఒకటే అడుగుతున్నాడు. నాకు తెలిసి 5 marks క్వశ్చన్లో టోటల్ సొల్యూషన్ అడిగి ఉంటాడు. y ఈక్వల్ టు
sin square x, y equal to sin square x. ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటే సరిపోతుంది. గివెన్ దట్ d square plus 36y equal to sin square x. ఇది ఎలా ఉంది? f of d of y equal to x లాగా ఉంది, క్యాపిటల్ x లాగా ఉంది. సో పర్టికులర్ ఇంటిగ్రల్ సొల్యూషన్ ఫార్ములా పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d ఇంటూ క్యాపిటల్ x కదా. 1/f of d వాల్యూ d స్క్వేర్ ప్లస్ 36, క్యాపిటల్ x వాల్యూ ఎంత? sin square x. కాంప్లిమెంటరీ అవసరం లేదు సార్, యాక్చువల్ అవసరం లేదు. మనల్ని అడిగింది క్వశ్చన్ ఏంటి? ఓన్లీ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. నేను కూడా పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అయితే స్క్వేర్స్ ఉంటే మనకు పాసిబిలిటీ లేదు. పాసిబిలిటీ పక్క పెడితే అసలు ఫార్ములా లేదు మనకు అక్కడ. స్క్వేర్స్ ఉంటే ఫార్ములా లేదు కాబట్టి ఇవి కన్వర్టెడ్ ఇంటూ ది కోఎఫిషియెంట్స్. మనకేంటి? కాస్ 2t ఫార్ములా. మీకు మనది ఏ మ్యాథ్స్ వీడియో చూసినా కూడా అవి రెండు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను. ఇక్కడ కూడా ఏంటిది? మనం కాస్ 2t ఫార్ములా యూజ్ చేసుకోవాలి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాస్ 2t ఫార్ములా ఏంటంటే 1 మైనస్ కాస్ 2t ఈక్వల్ టు 2 sin square theta. సో 1 మైనస్ కాస్ 2t బై 2 ఈక్వల్ టు sin square theta ఓన్లీ. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ sin square theta 1 మైనస్ కాస్ 2t బై 2 వి రైట్ ఓన్లీ. ఓకే, దాట్స్ ఇట్. రాస్తున్నప్పుడు 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ 36 వి రైట్ 1 మైనస్ కాస్ 2t బై అంటే మీన్స్ 2x బై 2 ఓన్లీ. సపరేట్గా అప్లై చేసేద్దాం. సపరేట్గా అప్లై చేస్తే సరిపోతుంది. అంటే 1/2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 36 ఆఫ్ x అవుతుంది. అంటే 1 ఉంటుంది. 1 మైనస్ 1/2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 36 ఆఫ్ కాస్ 2x ఓన్లీ. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అంతే అక్కడ ఏం చేసుకోవచ్చు మనం? సింప్లీ 2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 36 ఆఫ్ 1 నేను రాయొచ్చు e పవర్ 0x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 1. దట్స్ వై e పవర్ 0x మైనస్ 1/2 ఆఫ్ d స్క్వేర్ ప్లస్ 36 ఆఫ్ కాస్ 2x. ఓకే, రైట్. ఇక్కడ d వాల్యూ ఈక్వల్ టు ఏ అన్నట్లు. అంటే 0 అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 0 అంటే d ఉన్న దగ్గర లేరు. అయితే ఈ క్వశ్చన్కి ఏంటి? d స్క్వేర్ ఈక్వల్ టు ఏం చేయాలి? మైనస్ a స్క్వేర్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందండి? 2 ఉంది. ఓకేనా? అంటే మనకు ఫార్ములా ఏంటి? కేస్ 1 కేస్ 2లు ఉంటాయి కదండి. ఎలా? 1/f ఆఫ్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ax ఉందనుకోండి. ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ ఏం సబ్మిట్ చేయాలి? మనం a స్క్వేర్. అంటే ఇది వాల్యూనే dగా కన్సిడర్ చేసుకుంటాం. అదే వాల్యూ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తే 2 కదండి. అంటే -2 స్క్వేర్. మైనస్ టోటల్ అప్లికేబుల్ కాదు, ఓన్లీ -4కి అప్లై చేస్తుంది. ఇయర్ 1/2 ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 36 ఫస్ట్ టర్మ్కు 0x ఉంది కాబట్టి మైనస్ 1/2 ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ d స్క్వేర్ వాట్ వి రైట్? -4 ప్లస్ 36 కాస్ 2x. సో 1/36 2 72 మైనస్ కాస్ 2x బై 4 అంటే 32. 32 2 36 మైనస్ 4 ఏమవుతుంది? 32. 32 2 64. దిస్ ఈజ్ ద అవర్ ఆన్సర్. చాలా ఎనఫ్. మీరు ఏమైనా సింప్లిఫై చేస్తే చేయొచ్చు, లేదనుకుంటే అక్కడికి వదిలేసినా కూడా రైట్. దీన్నే మనం సొల్యూషన్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఇప్పుడు ఫోరియర్ సిరీస్కి వెళ్ళిపోతాం. ఎంత పెద్దగా ఉంటాయో. 11th one. If f of x equal to x in minus pi 2 plus pi, then find the value of an in Fourier series of f of x. ఇక్కడ ఏం వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎక్స్ ఇచ్చాడు. సో లిమిట్స్ ఏంటి? -π లిమిట్స్. అయితే కనుక్కున్నది ఓన్లీ ఏని కనుక్కుంటే సరిపోతుంది. ఏఎన్ ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π మైనస్ π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin nx కాస్ nx dx అన్నట్టు. అయితే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు. అయితే ఇక్కడ -π to π ఇచ్చినప్పుడు విచ్ ఈజ్ ద ఈవెన్ ఫంక్షన్ ఆన్ ఆడ్ ఫంక్షన్ ఆన్ గెట్ చేసి రాసేయచ్చు, లేదంటే ఇక్కడికి రాసి కూడా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ 1/π సింపుల్గా అలాగే చేద్దాం.
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ నెగటివ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, నెగటివ్ ఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ నెగటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యాన్ ఆడ్ ఫంక్షన్. అవునా? ఆడ్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆడ్ ఫంక్షన్ అయితే మనకేమవుతుంది, ఆడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆన్సర్స్ 0 అవుతాయి. ఎందుకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది తీసుకుంటే నెగిటివ్ ఎక్స్ వచ్చింది అనుకోండి 0 అవుతుంది. నెగిటివ్ ఒకటి 0 అయిందంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఆడ్ అన్నట్లు. అది 2 ఇంటూ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈవెన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఈవెన్. ఓకేనా? అంటే మనకేంటి, మనకి ఏ ఫంక్షన్ అయినా -a2 + a ఉండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వస్తే మనకు 2 పాసిబుల్. ఒకటి 0 అయితే, 0 ఎప్పుడైతే ఆడ్ అయినప్పుడు, ఈవెన్ ఎప్పుడైతే ఇలా అయితే. అయితే నేను ఆడ్ అని చెక్ చేస్తాను. ఆడ్ అని చెక్ చేస్తే ఓకేనా, నేను ఆడ్ అని చెక్ చేస్తే a0 వాల్యూ ఈక్వల్ టు 0, an వాల్యూ ఈక్వల్ టు ఆల్సో 0. అంటే మనకు ఇండైరెక్ట్లీ an వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినట్టే కదా, ఇక్కడికి క్లోజ్ అయిపోయింది అంతే. ఓకేనా? రైట్. మనకి an వాల్యూ ఈస్ 0, ఎందుకు ఆడ్ ఫంక్షన్ కాబట్టి. ఓకేనా? రైట్. ఇక్కడికి రాస్తే సరిపోతుంది, మనం ఎక్కువ రాయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. అది కాన్సెప్చువల్ అన్నట్టు, మనం లెంతీగా ఉన్న క్వశ్చన్ షార్ట్కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ bn for the function f of x equal to sin x, which is expanded as time, which is expanded as side series 0 to pi. expanded as the series 0 to pi అన్నాడు. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ bn. sin x ఇచ్చిండు, bn వాల్యూ కనుక్కోవాలి. అంటే ఎక్స్పాండెడ్ యాజ్ ఏ సిరీస్ అన్నాడు, అంటే ఓన్లీ bn కనుక్కుంటే మనకు సరిపోతుంది. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చానండి, sin x. లిమిట్ వాల్యూస్ ఏంటి, 0, pi. 0, pi లిమిట్స్ వచ్చాడు. అయితే మనల్ని అడిగింది అంటే bn వాల్యూ ఫార్ములా 2/π ఇంటిగ్రేషన్ 0 to pi. సరే, ఇక్కడ వేరే అంటే మనకు లిమిట్స్ చూసుకోవాలి. అందుకే మిమ్మల్ని 3 యూనిట్ల వరకు ప్రిపేర్ కమ్మంటున్నా. ఫస్ట్ 3 అయితే బెటర్. 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin n x dx. అంతే కదండి. bn వాల్యూ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ sin n x dx అనేది bn వాల్యూ అవుతుంది. అయితే bn అనేది sin n x ఏంటిదండి, ఆడ్ ఫంక్షన్. అయితే ఇక్కడ ఆడ్ ఈవెన్ చెక్ చేసుకోలేము, ఎందుకు -a2 + a లిమిట్సే ఉండాలి. అంటే లైక్ -π to +π ఉంటేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో వి రైట్ 2/π ఇంటిగ్రేషన్ 0 to pi ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ sin x కదండి, sin nx ఇంటూ sin x dxగా తీసుకున్నాను నేను. ఓకేనా? sin nx ఇంటూ sin x dx. హియర్ వి రైట్ 2/π లిమిట్స్. ఈ 2ను ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్ చేయండి. 1/π 0 to pi 2 sin nx dx. ఓకే. సో ఇక్కడ నేను ఫార్ములా యూజ్ చేసుకుంటాను. విచ్ ఫార్ములా అంటే 2 sin a sin b ఫార్ములా ఈక్వల్ టు, ఓకే, 2 sin a sin b ఈక్వల్ టు cos ఆఫ్ a - b మైనస్ cos ఆఫ్ a + b ఫార్ములా యూజ్డ్ హియర్. ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఏమవుతుందని సింప్లిఫై అయిపోతుంది. సో వి రైట్ 1/π 0 to pi cos ఆఫ్ a - b nx minus x minus cos ఆఫ్ a + b nx + x dx. సర్దిలేసింది, బాగా కోల్డ్ కావడం వల్ల అప్పుడప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. cos ఆఫ్ n - 1x మైనస్ cos ఆఫ్ n కామన్ తీసి, అంటే x కామన్ తీసా dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. 1/π అనేది రెండింటికి టోటల్గా కామన్గా ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x వాల్యూ sin x. వి రైట్ sin ఆఫ్ n - 1x బై ఏమవుతుంది ఇక్కడ n - 1. లిమిట్స్ ఆర్ వాట్ 0 to pi. ఇయర్ cos కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ sin ఆఫ్ n + 1x బై n + 1. లిమిట్స్ ఆర్ 0 to pi. లిమిట్స్ ఆర్ వాట్ 0 to pi లిమిట్స్ వచ్చేసాయి మనకు.
ఎప్పుడైతే 0 to π లిమిట్స్ వచ్చేసాయో ఇవి సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుంది. నాట్ టఫ్, కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటూ చేయాలి. ఐ మీన్ మనం ఫాస్ట్గా చేసి మిస్టేక్ చేసే బదులు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుంటే వి గెట్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్, అంతే. ఓకేనా? రైట్. ఇక్కడికి వచ్చేసాక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఇక్కడ పై ప్లేస్లో ఏది సబ్మిట్ చేసినా 0 అవుతుంది. ఇక్కడ పై ప్లేస్లో కూడా మనం ఏ వాల్యూ సబ్మిట్ చేసినా కూడా మనకు జీరోసే ఎగ్జిస్ట్ అవుతాయి. కాబట్టి మనం అలాగే చేసి కంప్లీట్గా చేసుకోవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది మనకు? సింప్లీ వి టేక్ యాజ్ 0. ఎందుకు? కాస్ ప్లేస్లో పై, సైన్ పై అంటే ఉంది. ఎన్ ప్లేస్లో ఏ వాల్యూ సబ్మిట్ చేసినా అది మనకు 0గానే రిప్రజెంట్ అవుతుంది. సో వి రైట్ యాజ్ 0. సైన్ ప్లేస్లో ఏది రిప్రజెంట్ చేసినా 0గానే రిప్రజెంట్ అవుతుంది కాబట్టి వి రైట్ యాజ్ 0, అంతే. మనం డైరెక్ట్లీ వి టేక్ యాజ్ ఇట్ ఆన్సర్ ఈస్ 0. ఓకే, రైట్. నెక్స్ట్ వి గో ఫర్ ద అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 12. సో 12 అయిపోయింది. 13th క్వశ్చన్. ఫైండ్ లాప్లాస్ ఆఫ్ e పవర్ -2t cos 5t ఇంటూ cos 2t. e పవర్ -2t cos 5t ఇంటూ cos 2t. ఇదేంటి? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేస్తాం. అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. లాప్లాస్లో ఈ ఫార్ములాకి వచ్చేసి మనం యూజ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. అయితే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సపరేట్ చేయడానికి మనం ట్రై చేస్తుండాలి. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది మనకు. ఓకే, మీకు ఆల్రెడీ గుర్తుంటే ఓకే, లేకపోతే చూడండి ఇప్పుడు వస్తుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇందులోంచి లాప్లాస్ ఆఫ్ f of t ఈజ్ ఈక్వల్ టు లెట్ f of t ఏందనుకుంటాం మనం? మనకేముంటుంది? ఫస్ట్ షిఫ్ట్ లాప్లాస్ ఆఫ్ e పవర్ 8 ఇంటూ f of t. అంటే e పవర్ 8కి ఏది ఉన్నా ఫస్ట్ షిఫ్ట్ అంటే మనకేముంది? cos 5t cos 2t. అయితే ఎట్ ఏ టైం మల్టిప్లికేషన్లో ఉంటే పాసిబుల్ కాదు కాబట్టి నేను మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 చేస్తున్నా. cos 5t cos 2t we get only. ఓకే, సో 1/2 is the common term. 2 cos 5t cos 2t. సో which formula we use? 2 cos a cos b formula we applied here. మీరు రాయండి, ఇటు సైడ్కి మెన్షన్ చేసుకోండి. 2 cos a cos b is equal to cos of a plus b plus cos of a minus b with the formula. Okay, right. 1/2 of cos of a plus b 5t plus 2t is equal to how much? 7t. a minus b 5t minus 2t 3t వచ్చేసింది. రైట్. అయితే ఇప్పుడు మనం లాప్లాస్ దీనికి అప్లై చేద్దాం. లాప్లాస్ ఆఫ్ f of t అప్లై చేద్దాం. లాప్లాస్ ఆఫ్ f of t అప్లై చేస్తే ఏమవుతుంది? లాప్లాస్ అప్లై చేద్దాం బోత్ సైడ్స్. అప్పుడు 1/2 లాప్లాస్ ఆఫ్ cos 7t ప్లస్ అగైన్ 1/2 లాప్లాస్ ఆఫ్ cos 3t. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. లాప్లాస్ ఆఫ్ cos 8t ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ఆఫ్ cos 8t ఫార్ములా. మస్ట్ అండ్ షుడ్గా ఐడియా ఉండాలి. లాప్లాస్ ఆఫ్ cos 8t ఏమవుతుంది? s/s² ప్లస్ a² ఇస్ ద లాప్లాస్ ఆఫ్ cos 8. సో అంటే 1/2 ఇదేమవుతుందండి? s/s² ప్లస్ 7². ఏ వాల్యూ అంతా 7² అంటే మీన్స్ 49 ప్లస్ 1/2. ఇక్కడ కూడా అంతే, s/s² ప్లస్ 9 వచ్చేసింది. సో ఇక్కడ అన్నిట్లో s/2 ఈజ్ ద కామన్ టర్మ్. రెండిట్లో కూడా s/2 ఉంది, లేకపోతే అలాగే ఉంచుకున్నా సరిపోతుంది. దీన్ని మొత్తాన్ని ఏమనుకుంటాం? f బార్ ఆఫ్ s అనుకుంటాం. అయితే f బార్ ఆఫ్ s అయితే అకార్డింగ్ టు బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ f of t అంటే ఏం రాయాలండి? f బార్ ఆఫ్ s అయితే. ఎప్పుడైతే దీన్ని f బార్ ఆఫ్ s కన్సిడర్ చేశాను అనుకో, లాప్లాస్ ఆఫ్ e పవర్ 8 ఇంటూ f of t ఈక్వల్ టు ఓకే f బార్ ఆఫ్ s మైనస్ ఏ అని రాయాలి. అంటే s ఉన్న ప్లేస్లో s మైనస్ ఏ. అంటే ఇక్కడ క్వశ్చన్లో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? యాక్చువల్లీ క్వశ్చన్ చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ e పవర్ -2t cos 5t cos 2t ఇచ్చాడు. అక్కడ వచ్చిన మనకు ఆన్సర్ ఏంటి? f బార్ ఆఫ్ s ఉంది. అంటే ఇక్కడ ఏంది? f బార్ ఆఫ్ s. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ అయింది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి రైట్ ఏంటి? పాజిటివ్. అంటే s ఉన్న దగ్గరల్లా s-2 రాసేయండి సరిపోతుంది. అంటే s-2 హోల్ స్క్వేర్ ప్లస్ 49
ప్లస్ 1/2 ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. దట్స్ ఇట్, అంతే, కంప్లీట్ అయిపోయింది. అంటే మనం ఇంక కొత్తగా ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ ఫస్ట్ షిఫ్టింగ్ అంటే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ అని రిప్లేస్ చేస్తే చాలు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం e⁻at కాకుండా రిమైనింగ్ వన్ కనుక్కొని సింప్లిఫై చేస్తామని మీనింగ్, అంతకుమించి ఇంకేమీ ఉండదు. ఓకే, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ ద పార్ట్ బి. 14th క్వశ్చన్. ఫైండ్, ఇది 6th యూనిట్, 3s మైనస్ s స్క్వేర్ ప్లస్ 8. 3s మైనస్ s స్క్వేర్ ప్లస్ 8. 3s మైనస్ s స్క్వేర్ ప్లస్ 8 అంటే చూడండి చాలా సింపుల్, ఇక్కడ చాలా ఈజీగా వస్తుంది, టఫ్ అయితే కాదు. రైట్, ఇది కూడా నార్మల్ క్వశ్చనే, కాకపోతే ఇన్వర్స్ ల్యాప్లాస్, కన్ఫ్యూజ్ కావద్దు. ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s మైనస్ 12/s స్క్వేర్ ప్లస్ 8 ఇచ్చారు మనకు. దీన్ని సింపుల్గా నేను సపరేట్గా చేసేస్తున్నాను. అలా ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 3s/s స్క్వేర్ ప్లస్ 8 మైనస్ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 12/s స్క్వేర్ ప్లస్ 8గా రాసేసాను. అయితే ఇక్కడే మనకు కాన్స్టాంట్స్ ఉండొద్దు కాబట్టి 3 అవుట్ సైడ్ రాసి ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s స్క్వేర్ 8 రిటర్న్ యాజ్, రైట్ నేను రాస్తున్నా అంటే √8 హోల్ స్క్వేర్. సింప్లీ ఎందుకు సార్ √8 హోల్ స్క్వేర్ అంటే మనకు ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్, మనకున్న ఫార్ములాస్ ఏంటివి, ఇక్కడ డినామినేటర్లో మనకున్నది ప్లస్ సింబల్, అంటే ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ s/s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, నథింగ్ బట్ ఏమవుతుందండి cos 80. ఇంకో ఫార్ములా ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s స్క్వేర్ ప్లస్ 80, a స్క్వేర్ నథింగ్ బట్ sin 80. ఈ ఫార్ములాస్ అంటే డినామినేటర్లో మస్ట్ అండ్ షుడ్ బి వాట్ వీ హ్యావ్ a స్క్వేర్ ఓన్లీ. a స్క్వేర్ అంటే మనకు ఓన్లీ 8 ఉంది, 8ని స్క్వేర్లో రిప్రజెంట్ చేయడం పాసిబుల్ కాదు, ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, దట్స్ వై రిప్రజెంట్ యూ యాడ్ ద రూట్. ఓకే రైట్, here 12 ఆల్సో కామన్ టర్మ్, దెన్ వీ గెట్ ల్యాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇట్ 1/s స్క్వేర్ ప్లస్ √8 హోల్ స్క్వేర్. ఓకే రైట్, 3 into ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ √8 అంటే cos √8t మైనస్ 12 into 1/a వాల్యూ 1/√8 into sin √8t. జస్ట్ అబ్జర్వ్ హియర్ 3 cos √8t, ఈ √8 into is equal to 2√2 sin √8t. 2 1s 2 6. 6లో కూడా అంటే మనకి అక్కడ 6/√2 ఉంది కానీ దాన్ని ఎలా వచ్చి 3 into 2/√2. సో 2/√2 అంటే 3√2 అని రిప్రజెంట్ చేయొచ్చు. దట్స్ వై వి రైట్ 3 cos √8t మైనస్ 3√2 sin √8t ఈజ్ ద ఆన్సర్. అంటే ఇది కూడా రైట్ కాదా సార్ అంటే ఇది కూడా రైట్, ఇక్కడికి రాసిన రైట్, ఇక్కడికి రాసిన రైట్, ఇది ఇంకా ఎక్కువ సింప్లిఫికేషన్ చేస్తే ఏంటంటే మీకు కొంత ఐడియా ఉంటుందని మీనింగ్ అంతే. ఓకే రైట్, వీ గో ఫర్ అనదర్ క్వశ్చన్. 15th one సారీ, ఐ థింక్ పార్ట్ సి. కొద్దిగా హోల్డ్ చేయడం వల్ల ఏం చేస్తున్నానో కొద్దిగా అర్థం కావట్లేదు, కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చాయి కదా మీకు. 15th one సాల్వ్, మళ్ళీ ఫస్ట్ యూనిట్కి వచ్చేస్తాం. d³ మైనస్ 9d స్క్వేర్ ప్లస్ 23d మైనస్ 15 of y equal to 0. 15 of y equal to 0. Okay, right. Given differential equation is d square minus 9d square plus 23d minus 15 of y equal to 0. అవునా, దీని auxiliary equation is అంటే మనం రూట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఏమవుతుంది, m³ మైనస్ 9m స్క్వేర్ ప్లస్ 23m మైనస్ 15 ఈక్వల్ టు 0. అయితే బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ m ఈక్వల్ టు 1 తీసుకుందాం. 1 తీసుకుంటే ఏముంది, 1 మైనస్ 9 ప్లస్ 23 మైనస్ 15 వస్తుంది. ఓకే, అంటే m ఈక్వల్ టు 1 పాసిబుల్ అవుతుంది. పుట్ m ఈక్వల్ టు 1, అప్పుడు ఏమవుతుంది, 1³ 9 of 1 square plus 23 of 1 minus 15 equal to 0. 1 minus 9 plus 23 minus 15 equal to 0. 24 minus 24 equal to 0. అంటే నథింగ్ బట్ 0 equal to 0 వచ్చింది. అంటే m equal to 1 is a
1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ దేనికి రూట్ అవుతుంది m³ -9m² ప్లస్ 23m -15కు రూట్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే అది రూట్ అయిందో ఆ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేస్తుందని మీనింగ్. సాల్వ్ చేస్తుంది కాబట్టి బై యూజింగ్ సింథటిక్ డివిజన్ m= ఏం తీసుకున్నామని మనం 1. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, m³ కోఎఫిషియంట్, తర్వాత 9, తర్వాత m కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టాంట్ తీసుకున్నాం. ఆల్వేస్ వి ఫస్ట్ టేక్ 0. ఎప్పుడైనా కూడా మనం 0నే కన్సిడర్ చేయాలి. 1 × 0 1 + 0 1 ఓన్లీ. దీన్ని మల్టిప్లై 1 × 1 ఏమవుతుంది 1 అంటే we get -8. అగైన్ మల్టిప్లై విత్ అప్పుడు ఏమవుతుంది -8. 23 - 8 హౌ మచ్ 15 ఓన్లీ. 1 × 15 15 we get 0. అంటే క్యూబిక్ ఈక్వేషన్ కదా మనకి ఇచ్చింది. మనం ఎప్పుడైతే సింథటిక్ డివిజన్ అప్లై చేస్తామో క్యూబిక్ ఈక్వేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రెడ్యూసబుల్ అయిపోతుంది. ఓకే, క్యూబిక్ ఈక్వేషన్ నుంచి ఎక్కడికి వచ్చేస్తాం మనం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు రెడ్యూస్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే, రెడ్యూస్ అయిపోతుంది. దాన్ని ఎలానో చూద్దాం. ఓకే, సింపుల్ క్వశ్చనే. ఇప్పుడు ఏమవుతుంది m-1 ఎందుకు ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ వస్తే పాజిటివ్ నెగిటివ్ అయిపోతుంది. ఇదేంటి m² ఫస్ట్ m² -8m + 15 = 0. దీన్ని నేను m² -15 ఫ్యాక్టరైజేషన్ చేస్తాను. m² కోఎఫిషియంట్ 1, కాన్స్టాంట్ వాల్యూ 15, వి గెట్ 15. మిడిల్ వాల్యూ ఎంత -8 అంటే -3 -5 తీసుకోవచ్చు నేను. -3 × -5 వాల్యూ -8. ఓకే వచ్చేసింది. అంటే -3 -5 -8 -3 × -5 వాల్యూ +15 వచ్చింది. సో వి రైట్ m-1 × m². we take -3m -5m +15 = 0. so m-1 first of all m is the common term, m-3 -5 is the common term, m-3 = 0. so we get m-1 m-3 m-5 = 0. అంటే ఇప్పుడు ఏమవుతుంది m-1 = 0, m-3 = 0, m-5 = 0. అంటే m1 = 1, m2 = 3, m3 = 5 వచ్చింది. ద రూట్స్ ఆర్, ఆ 3 రూట్స్ కూడా ఏంటి, రియల్ అండ్ డిస్టింక్ట్. కాబట్టి ద సొల్యూషన్ ఈజ్ అంటే దీన్ని కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటాం. అంటే y = ఏం రాసుకోవచ్చండి, c1e(m1x) c2e(m2x) c3e(m3x). అంటే y = c1 e(m1) అంటే 1x, m2 అంటే 3x, m3 అంటే c3 × e(5x) ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, దీన్ని మనం సొల్యూషన్గా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ క్వశ్చన్ నెంబర్ 16. సాల్వ్ d² + 4d + 5/5 = 2 cos hx. ఇది కూడా సింపుల్ క్వశ్చన్, చాలా డెడ్ ఈజీ క్వశ్చన్. మనం సాల్వ్ అన్నాడు కాబట్టి 2 చేయాలి, పర్టికులర్ కనుక్కోవాలి, కాంప్లిమెంటరీ కనుక్కోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² + 4d + y = 2 cos hx. ఓకే, 2 cos hx అయితే ఓన్లీ మనం యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ అనుకుంటే m² ఏమవుతుంది 4m + 5 = 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. 1 × 5 we get 5 ఓన్లీ. మిడ్ వాల్యూ ఈజ్ 4. 1 × 5 we get 5 ఓన్లీ. మిడ్ వాల్యూ ఏమవుతుందండి 4 అవుతుంది. మిడ్ వాల్యూ 4 అయింది కాబట్టి వి రైట్ హియర్. మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 4 పాసిబుల్ అవుతుందా? సో ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కావట్లేదు. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు ఇక, ఎందుకంటే మనకు మిడిల్లో 4 ఉంది కాబట్టి ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ కాదు. దట్స్ వై వి రైట్ మా ఫార్ములా m = -b ± √(m²)
b square minus 4ac by 2a under root b square minus 4ac by 2a. సో b వాల్యూ అంటే m కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది -4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ అంటే m స్క్వేర్ కదండి, అంటే 4 స్క్వేర్ minus 4 into a వాల్యూ 1 b వాల్యూ 5 by 2a means 2 into 1 only. Simply -4 plus or minus under root of 16 minus 20 by 2, nothing but -4 plus or minus under root -4 by 2. So -4 అంటే we write under root -4 written as -1 into 4 root -1 into root 4. అవునా, రూట్ -1 వాల్యూ i మీకు ఆల్రెడీ చెప్పాను, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ -1 అని. రూట్ 4 వాల్యూ అనేది 2, అంటే నథింగ్ బట్ దాని ప్లేస్ ఏం రాయొచ్చు మనం -4 plus or minus 2i by 2. సో వి కామన్ ద 2, దట్స్ వి గెట్ 2 plus or minus i, అంతే కదండి. ఇక్కడ 2 కామన్ తీస్తే అంటే 2 కామన్ తీస్తే -2 plus or minus 2i by 2 వచ్చేస్తాయి. 2 క్యాన్సిల్ అయిపోయి ఆ స్టెప్ వచ్చేస్తున్నాను. ఈ స్టెప్ను ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటాతో కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేస్తే వి గెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ద రూట్స్ ఏంటి అండి? ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్ ఆర్ ఇమాజినరీ. ఆ రూట్స్ అనేటివి మనకు కాంప్లెక్స్ అన్న ఇమాజినరీ రూట్స్ అన్న అవుతాయి. ఎప్పుడైతే ఆ రూట్స్ కాంప్లెక్స్ అయినాయనుకో, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ సిఎఫ్ అంట. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ e power alpha x c1 cos beta x plus c2 sin beta x. c1 cos beta x plus c2 sin beta x. Alpha value -2, so we minus x. Cos beta value x only, ఎందుకంటే 1 కదండి. c2 sin x only. ఇది మన కాన్సెప్ట్, ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకేం చేసాం, ఒకటే క్వశ్చన్ అయిపోయింది. ఇదే క్వశ్చన్ 3 మార్క్స్లో ఏం చేశారంటే 2 క్వశ్చన్లు, ఒకదాని సొల్యూషన్ అన్న కాంప్లిమెంట్, ఇంకోదాని పర్టికులర్. ఈ ఒక్క క్వశ్చన్కి ఏం చేయాలి, సో 2 కనుక్కోవాలి మనం. సో నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటిది, పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into capital X. f of d values d square plus 4d plus 5. capital X ఏమిచ్చాడు క్వశ్చన్లో 2 cos hx. we write 2 cos hx. ఇక్కడే ఫార్ములా యూజ్ చేసుకున్నాం. cos hx ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు e power ax plus e power minus ax by 2 is the our formula. సేమ్ అదే ఇక్కడ అప్లై చేస్తే 1/d square plus 4d plus 5. ఏ ప్లేస్లో ఏముందండి, ఏమి లేదు, అంటే 1 ఉంది అన్నట్టు మీనింగ్. ఏం లేదా అంటే మీనింగ్ 1. సో e power x plus e power minus x by 2, we get 2 get cancel. సో e power x తో మల్టిప్లై, e power x by d square plus 4d plus 5 plus e power minus x by d square plus 4d plus 5. అంటే ఈ టోటల్ టర్మ్తో ఫస్ట్ వన్, ఇదే టోటల్ టర్మ్ సెకండ్ వన్ మల్టిప్లై చేశాను నేను. ఎప్పుడైతే మల్టిప్లై చేసామో అకార్డింగ్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్యాపిటల్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఎక్స్ ఉంటే ఏం చేయాలి మనం, బేసికలీ డి ప్లేస్లో ఏ వాల్యూ, అంటే ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అండి 1. సెకండ్ టర్మ్కు సేమ్ యాజ్ డి ప్లేస్లో ఏ వాల్యూ ఎంత అండి -1 సబ్మిట్ చేయండి. సింపుల్లీ ఈ పవర్ ఎక్స్ బై -1 హోల్ స్క్వేర్, సారీ 1 స్క్వేర్ ప్లస్ 4 of 1 plus 5 e power minus x by -1 square plus 4 of -1 plus 5. 4 plus 1 5, అంటే e power x by 10 పర్టికులర్ ఇంటిగ్రల్ ప్లస్ e power minus x by -1 minus plus 1 5. 6 minus 4 ఏమవుతుందండి 2. 6 minus 4 is equal to how much 2 వచ్చేసి. ఇది మనకు ఆన్సర్. ఇదేంటంటే పర్టికులర్ ఈక్వేషన్ 2. From equations 1 and 2, the required solution is y is equal to complementary function plus particular integral. Complementary function particular రెండింటిని మనం అడిషన్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎంత ఇది e power -2x e power -2x c1 cos 2x cos x plus c2 sin x. పర్టికులర్ ఇంటిగ్రల్ e power x by 10 ప్లస్ e power minus x by 2. దీన్ని మనం కన్సిడర్ చేస్తే వచ్చే మనకు ఆన్సర్. ఓకేనా, రైట్. వి గో ఫర్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏంటి మనకు అనదర్ క్వశ్చన్. మనకు 2 అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఉండేటి పెద్ద క్వశ్చన్లు, ఇక ఫోరియర్ సిరీస్ వస్తాయి. ఇవి పెద్దగా ఉంటే స్కిప్ చేసేద్దాం, అన్నీ చేయలేం కదా. అబ్బా, ఎక్స్పాండెడ్ ద ఫంక్షన్ అని ఇచ్చాడు, ఫోరియర్ సిరీస్ -π to π. ఇంత పెద్ద చేయాలా?
టైం పడుతుంది, చేసేయచ్చు, బట్ చేద్దాం. expand the function f of x equal to, ఆల్రెడీ ట్యాబ్ బాగా హీట్ అయిపోయింది కంటిన్యూస్గా రికార్డ్ చేసేవారికి, యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ -π to π, -π to π, ఓకే, -π to πగా కన్వర్ట్ చేసుకుంటాం. -π to πలో ఫోరియర్ సిరీస్ కనుక్కోమన్నాడు. 5 మార్క్స్ కాబట్టి కొద్దిగా క్వశ్చన్ లెంతీగానే ఇచ్చేశాడు. గివెన్ ఫంక్షన్, గివెన్ దట్ f of x ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చండి, x², ఓకే, ఇన్ -π to π. అయితే f of xను ద ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది, f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ summation of n is equal to 1 to infinity an cos nx plus summation of n is equal to 1 to infinity bn sin nx. అయితే f of x is equal to x² కదా, f of x is equal to x² అయితే నెగిటివ్ సబ్మిట్ చేస్తున్నాను అంటే వికెట్ ఏమొచ్చింది, పాజిటివ్ వచ్చింది. అంటే నాకు ఏ రిజల్ట్ వచ్చింది, పాజిటివ్. సో ఈజ్ యాన్ ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయితే మనకు బిఎన్ వాల్యూ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ఈవెన్ అయిందో అనుకోండి, బిఎన్ వాల్యూ ఏమైతే 0 అవుతుంది. బిఎన్ 0 అయితే ద ఫోరియర్ సిరీస్ రెడ్యూస్ టు ఫోరియర్ కొసైన్ సిరీస్కి రెడ్యూస్ అవుతుంది. ఆ కొసైన్ సిరీస్ ఇప్పుడు రాస్తా చూడండి. f of x ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ summation of n is equal to 1 to infinity an cos nx. ఇది ఈక్వేషన్ 1కి తీసుకో. అంటే మనం బిఎన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. అంటే నాకు కొద్దిగా రెడ్యూస్ చేసేసుకున్న క్యాలిక్యులేషన్స్ అనేది. ఫస్ట్ a0 వాల్యూ, a0 ఈజ్ ఈక్వల్ టు 2/π 0 to π f of x into dx. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ f of x అని ఎట్లా తీసుకుంటున్నారు? యాజ్ పర్ అంటే నార్మల్గా అయితే మనం 1/π -π to π f of x రాసుకోవచ్చు కదా సార్. లిమిట్స్ ఇవి వస్తే ఏం చేస్తాం మనం, 2 × 0 to a రాయాలి. అకార్డింగ్ టు ఆ ఫార్ములా యూజ్ చేసుకొని నేను ఇలా సింప్లిఫై చేశాను. 2/π 0 to π f of x వాల్యూ ఎంత అంటే x² dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ఏమవుతుందండి, x³ 3. లిమిట్స్ ఆర్ 0 to π, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో 2/3π డైరెక్ట్ π³ వచ్చేస్తుంది. 2 1 రూల్స్ అంటే 2π²/3 is the a0 value. a0 value is equal to how much, 2π²/3. Okay, next we find the an value. An is equal to what, 2/π 0 to π f of x into cos nx dx. cos nx dx. అయితే 2/π 0 to π x ఎంత అండి, x² cos nx dx. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వేరే ఫార్ములా యూజ్ చేసుకుంటా. వేరే ఫార్ములా ఏంటంటే దిస్ ఈజ్ ద యూ వాల్యూ, దిస్ ఈజ్ ద వీరు, బెర్నౌల్లీస్ ఫార్ములా అప్లై చేసుకుంటా. బెర్నౌల్లీస్ ఫార్ములా ఇంటిగ్రేషన్ uv dx ఈక్వల్ టు uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3) అప్ టు సో మనకు u'. సో u వాల్యూ అంటే x², u' అంటే ఏంటి, ఒకసారి డిఫరెన్షియేషన్ చేయమని చేస్తే 2x వచ్చింది, u' చేస్తే 2 వచ్చింది, ఆపేద్దాం. v వాల్యూ cos nx, ఇంటిగ్రేషన్ చేయండి sin nx/n, ఇంకోసారి చేయండి మైనస్ cos nx/n², ఇంకోసారి చేస్తే ఏమో దాని v3 మైనస్ sin nx/n³, ఇంకోసారి చేస్తే v³ అని ఎనఫ్, ఎందుకంటే ఇక్కడ v². దిస్ ఇట్ uv1 ఇలా వచ్చేస్తే మనకు ఫార్ములాలో సబ్మిట్ చేస్తుంది. an is equal to 2/π ఆఫ్ ఫస్ట్ ఏంటి u ఇంటూ v1 కదండి, అంటే x² ఇంటూ sin nx/n. నెక్స్ట్ ఏంటి, ఫార్ములాలో నెగిటివ్ సింబల్ ఉంది, సెకండ్ దాంట్లో కూడా నెగిటివ్, పాజిటివ్ 2x cos nx/n². నెక్స్ట్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ 2 sin nx/n³ వచ్చింది. లిమిట్స్ ఏంటి అంటే 0 to π. ఇక్కడ 0 ఉన్న π ఉన్న ఈ కాస్ సైన్లు అనేటి సైన్ ఉండి 0 to π ఉన్న -π to π ఉన్న
0 to 2 పైన ఆన్సర్ 0 వస్తాయి. అవి రెండు రెగ్యులేట్ చేసి ఇవి మాత్రమే సింపుల్ చేసేస్తాయి. an ఈక్వల్ టు ఏమది 2 2 = 4, n స్క్వేర్ అవుట్కి వస్తే πn స్క్వేర్, జస్ట్ వి రైట్ x cos n x అని సింప్లిఫై అయిపోతుంది మన క్యాలిక్యులేషన్స్ అనేటివి. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 4/πn స్క్వేర్ అంటే π ఆఫ్ cos n π మైనస్ 0 అయిపోతుంది. సో పై గెట్ క్యాన్ కాస్ n పై వాల్యూ నేను చెప్పానుగా -1/n/n². ఇప్పుడు an వచ్చేసింది మనకు, an వచ్చింది. సో a0 అండ్ an వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 మీన్స్ ఇది ఈ ఈక్వేషన్ f(x) అంటే ఏంటండి sin nx x² ఈక్వల్ టు a0 వాల్యూ 2π² 2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an మీన్స్ 4 ఆఫ్ -1/n/n² cos nx. దీని ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. ప్లస్ ఎక్స్పాన్షన్ చేస్తే ఫస్ట్ వన్లో మైనస్ కాబట్టి 1 సబ్మిట్ చేస్తే అప్పుడు ఏమవుతుందో నాకు -4/n² cos x పాజిటివ్. నెక్స్ట్ 2 సబ్మిట్ చేస్తే ఈవెన్ అవుతుంది అంటే ఇక్కడ కూడా 1 అవుతుందండి, 1². నెక్స్ట్ ఏమవుతుంది 4 ఆఫ్ సింప్లీ -4 అనేది బయట రాసేద్దాం ప్లస్ 4 ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్ టు 1 to infinity -1/n/n² cos n. ఇక్కడికి రాసిన ఆన్సరే మార్క్స్ ఇవ్వాల్సింది, బట్ ఎక్స్పాన్షన్ చేసుకుంటే బెటర్ స్కోర్ వస్తుంది అన్నట్లు. మైనస్ cos nx బై 1 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ cos 2x/4 మైనస్ cos 3x/9 ఇట్లా వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది మనకు ఈక్వేషన్ ఎక్స్పాన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ నుంచి వచ్చే క్వశ్చన్ నెంబర్ 18. ఇది మన యాప్లో ఉన్న మన యాప్ ఉంది కానీ మన యాప్లో ఈ సొల్యూషన్ ఉంది, ఒకసారి అది చూస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇది ఇంకా ఎక్కువ లెంత్ వచ్చే క్వశ్చన్ మనకి ఇక్కడ టైం సరిపోతే ఎట్ ఏ టైం మీకు బోర్ కొడుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఆ ఫోరియర్ సిరీస్ హాఫ్ రేంజ్లో చూస్తే మీకు ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, ఫోరియర్ హాఫ్ రేంజ్ సైన్ సిరీస్. ఎందుకు సార్ మీరు అట్లా చేస్తున్నారంటే టైం చాలా ఇప్పటికే 1 hour అయిపోయింది. ఇప్పుడు రికార్డ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పటికి చాలా హాట్ వచ్చేస్తుంది, హీట్ ఉంది బాగా ట్యాబ్లెట్. సో ఇంకా మనం అలాగే రికార్డ్ చేస్తే అది రికార్డ్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. కంటిన్యూస్గా కదా మనం చేసేది. ఇన్ ద ఇంటర్వెల్ 0 <x <π హెన్స్ ఈ క్వశ్చన్ ఉంది మనకు మీకు ఇచ్చిన దాంట్లో. నేను మీకు మనకు యాప్లో పెట్టిన అది ఉంది కదండి, నోట్స్లో ఉంది. ఎట్ ఏ టైం మనకు యూట్యూబ్లో కూడా మీకు ఈ సొల్యూషన్ చెప్పేశాను, ఒకసారి చూడండి. అంటే ఎవరైతే హాఫ్ రేంజ్ 4th యూనిట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే. ప్రిపేర్ కావటం సార్ మేము అది పెద్దగా అంటే వదిలేసేయండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. 19th క్వశ్చన్, ఫైండ్ లాప్లాస్ ఆఫ్ sin 3t cos t/t. ఇది డివిజన్ విత్ టీ మెథడ్ అన్నట్టు. డివిజన్ విత్ టీ కొద్దిగా లెంతీ అనిపిస్తుంది, బట్ చాలా ఈజీ టాపిక్. ఎందుకంటే మల్టిప్లికేషన్ విత్ టీ, డివిజన్ విత్ టీ ఇవన్నీ కూడా టఫ్ టాపిక్స్ కాదు, లెంతీగా అనిపిస్తాయి, బట్ అలా అని టఫ్ అయితే కాదు. అదొకటి గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్స్ను ఈజీగా సాల్వ్ చేస్తారు. చాలామంది ఇక్కడికి రాగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డివిజన్ విత్ టీ ఏం చేయాలి సార్, అదేం చేయాలి. అలాంటిది పెద్దగా కన్ఫ్యూజ్ కాకుండా చేసే మెథడ్స్ కూడా ఇదే నన్ను అడిగితే. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడే f(t) ఏంటిదండి, ఇక్కడ f(t) sin 3t cos t తీసుకుందాం, అవునా. సో దీన్ని మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. ఎప్పుడు ఈ క్వశ్చన్ వచ్చినా కూడా ఇలానే చేయాలి. మనకు 2 మల్టిప్లై, ఇది నాట్ ఓన్లీ లాప్లాస్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇలా చేసుకోవచ్చు. 1/2 కామన్ తీస్తే వి గెట్ 2 sin 3t cos 2t. ఫార్ములా 2 sin a cos b ఫార్ములాకి వచ్చేస్తాం. అంటే sin of a plus b ప్లస్ sin of a minus b ఫార్ములా. sin of a plus b ఎందుకు సార్ 18th చెప్పుకుంటే ఇవి చిన్నగా ఉంటాయి, ఈ రెండు చేసే టైంలో అది ఒకటి చేయలేము కూడా. ఓకేనా, రైట్. చాలామంది అది వదిలేస్తూ ఉంటారు, అంత లెంతీ ప్రాబ్లమ్స్ చాయిస్ కూడా వెళ్ళిపోతుంది కదా మనకు. సో 1/2 ఆఫ్ ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 3t, బి వాల్యూ 2. అంటే ఫస్ట్ a ప్లస్ b చేయాలి, అంటే సైన్ ఏమవుతుందో మనకు 5t వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మనకు sin t వచ్చేసింది. ఇప్పుడు మనం
అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ కనుక్కుందాం. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తాం. 1/2 అవుట్ సైడ్ ఉంచేసి లాప్లాస్ ఆఫ్ sin phi t ప్లస్ sin t మనకు ఫార్ములా తెలుసు. లాప్లాస్ ఆఫ్ sin at ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a/s² ప్లస్ a². ఆ ఫార్ములాని అప్లై చేస్తాం. 1/2 ఆఫ్ sin phi t అంటే ఏమిటి 5/s² ప్లస్ 5² అంటే 25. sin t అంటే 1/s² ప్లస్ 1 అన్నట్టు వచ్చేసింది. దీన్ని మనం f బార్ ఆఫ్ s అనుకుంటాం. అయితే ఇక్కడ డివిజన్ విత్ టీ ఫార్ములా రాయాలి కదా. బై యూజింగ్ ఓకే డివిజన్ విత్ టీ అప్లై చేస్తే లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీని ఏమని తీసుకుంటామని ఎఫ్ బార్ ఆఫ్ ఎస్. దెన్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ నథింగ్ బట్ లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ. లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్. అంటే మనకు వచ్చిన ఆన్సర్ను మనం ఫస్ట్ ప్రిన్సిపల్లో అయితే ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా ఇలా చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ డిఎస్ వచ్చేసి సింపుల్గా అదే చేసుకుంటే మనకు లాప్లాస్ ఆఫ్ ఇక్కడ మనం చూసుకుంటే లాప్లాస్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి మనకు sin 3t cos t బై టీ నథింగ్ బట్ ఏంటి ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అంటే ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ అని డిఎస్ రాస్తున్నాం. ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ బార్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇది 1/2 ఆఫ్ 5/s² ప్లస్ 5² అలాగే తీసుకున్నాం కాదు, చేంజ్ చేసుకున్నాం కాదు, నేను అలాగే ఉంచేసుకుంటున్నాను. s² ప్లస్ 1 వచ్చేసింది. ఇది డిఎస్. అయితే నేను ఇంటిగ్రేషన్ అనేది సపరేట్గా అప్లై చేస్తాను. 1/2 కాన్స్టాంట్ 5 కూడా కాన్స్టాంటే కాబట్టి ఫస్ట్ టర్మ్లో 5/2 కాన్స్టాంట్ ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ 5² డిఎస్. నెక్స్ట్ దానికి కూడా 1/2 అనేది అప్లికేబుల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఎస్ టు ఇన్ఫినిటీ 1/s² ప్లస్ 1 డిఎస్. చూడండి మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/s² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫార్ములా 1/a tan ఇన్వర్స్ a 1/a tan ఇన్వర్స్ x అవుతుంది. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే 5/2. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1/a మీన్స్ 1/5 tan ఇన్వర్స్ ఆఫ్ s లిమిట్స్ ఆర్ s టు ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా 1/a tan ఇన్వర్స్ ఆఫ్ s లిమిట్స్ ఆర్ s టు ఇన్ఫినిటీ. చూడండి 5 గెట్ క్యాన్సిల్, రెండింటికి 1/2 కామన్ ఈ టర్మ్లో ఉంది, ఇందులో ఉంది. సో ఇప్పుడు tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ s ప్లస్ tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ మైనస్ tan ఇన్వర్స్ s జస్ట్ అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఇన్ఫినిటీ అంటే tan థీటాలో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది 90 డిగ్రీస్కి వస్తుంది. ఎందుకు sin 90 బై cos 90గా 90 డిగ్రీస్కి వస్తే 1/2 90 డిగ్రీస్ మైనస్ tan ఇన్వర్స్ x ఇది కూడా ఏమవుతుంది 90 డిగ్రీస్ మైనస్ 2 tan ఇన్వర్స్ s వచ్చిందా. 180 కదండి, 2తో డివిజన్ చేస్తే వి గెట్ 90 మైనస్ tan ఇన్వర్స్ s ఈజ్ ద అవర్ రైట్ ఆన్సర్. సో నథింగ్ బట్ 5/2 మైనస్ tan ఇన్వర్స్ s. అవునా, 5/2 మైనస్ tan ఇన్వర్స్ s. అయితే 5/2 tan ఇన్వర్స్ s నథింగ్ బట్ cot ఇన్వర్స్ s. ఎందుకు సార్ అంటే tan ఇన్వర్స్ టీటా ప్లస్ cot ఇన్వర్స్ టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు వి రైట్ లైక్ దిస్. ఓకే రైట్, cot ఇన్వర్స్ s కూడా రాసుకోండి. ఇక్కడికి చేసినా కూడా రైట్ ఆన్సర్, అంతేగాని కన్ఫామ్ అక్కడి దాకా రాయాలని రూల్ కూడా ఏమి లేదు. నాకు నెసరీ అన్నట్లు, అంటే కన్ఫామ్ అది చేయాలి చేయకపోతే మార్క్స్ రావన్నట్లు కూడా ఉండదు. మనము కొద్దిగా అప్లై చేసినా కూడా రైట్ ఆన్సరే అవుతుంది. ఓకేనా, ఎందుకు cot ఇన్వర్స్ x ప్లస్ sin ఇన్వర్స్ x వాల్యూ తీసుకున్నాం, ఇది రైటే ఇది రైటే. ఓకే రైట్, వి గో ఫర్ ఐ థింక్ ఇట్ ఈస్ ద లాస్ట్ వన్. నాకు తెలిసి మనం చేసుకున్న అన్ని పేపర్లో ఇదే లెంతీ పేపర్, ఇందులో ఒకటి వదిలేస్తున్నాం కూడా. ఫస్ట్ పేపర్ ఒకటి అవుతుంది, ఎంత క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంత ఎక్కువ అయిపోతుంది. 1/s ఆఫ్ s ప్లస్ 1 s ప్లస్ 2. దీన్ని పార్షల్ ఫ్రాక్షన్ చేసుకొని చేయాలబ్బా. లెట్ 1/s ఆఫ్ s ప్లస్ 1 s ప్లస్ 2 ఈక్వల్ టు, దీన్ని 3 పార్ట్స్గా స్ప్లిట్ చేయొచ్చు. a/s b/s ప్లస్ 1 ప్లస్ c/s ప్లస్ 2.
దిస్ ద ఈక్వేషన్ 1. ఎప్పుడైతే ఈక్వేషన్ 1 వచ్చిందో వీడిది క్రాస్ మల్టిప్లికేషన్ ఆలోచన ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు మనకు డినామినేటర్లో ఎస్ ఉంది. ఈ ఎస్ని రిమూవ్ చేస్తే ఏమవుతాయి, రిమైనింగ్ 2 ఉంటాయి కాబట్టి ఏ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఎస్ ప్లస్ 2 రాస్తాం. సో బీ కింద ఏముంది ఎస్ ప్లస్ 1, దాన్ని స్కిప్ చేసి రిమైనింగ్ 2 రాయండి, అంటే ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ 2. నెక్స్ట్ సికి ఎస్ ప్లస్ 2 ఉంది, జస్ట్ స్కిప్ ద ఎస్ ప్లస్ 2, రైట్ ద రిమైనింగ్ 2 టర్మ్స్ అపాన్ ఎస్ ఆఫ్ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 2 we write only. Both are the get cancelled. 1 equal to what we get, a of s plus 1 s plus 2 plus b of s into s plus 2 plus c of s into s plus 1 c of s into s plus 1. జస్ట్ మనం ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. పుట్ s ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, 0 తీసుకొని సబ్మిట్ చేయండి. a ఆఫ్ 0 ప్లస్ 1 0 ప్లస్ 2 b ఆఫ్ 0 s ప్లస్ 2 ప్లస్ c ఆఫ్ 0 s ప్లస్ 1 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ కూడా జీరోస్ అయిపోతాయి. ఇది మాత్రమే 2 into 1 2a, అంటే 1 ఈక్వల్ టు 2a అవుతుంది. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసింది మనకు. దాట్స్ రైట్. నెక్స్ట్ మనకు b కావాలి. b కావాలంటే ఏ నుండి సి నుండి ఎలిమినేట్ చేయాలి. ఏ సిలో కామన్గా ఉన్నది ఏంటి, ఎస్ ప్లస్ 1 ఉంది, అంటే పుట్ ఎస్ ఈక్వల్ టు -1. సో 1 ఈక్వల్ టు a ఆఫ్ -1 ప్లస్ 1 -1 ప్లస్ 2 ప్లస్ b ఆఫ్ -1 -1 ప్లస్ 2 ప్లస్ c ఆఫ్ -1 -1 ప్లస్ 1. సో ఏ వాల్యూ 0, b వాల్యూ వచ్చేసి -b, c వాల్యూ ఆల్సో 0. సో b ఈక్వల్ వి గెట్ -1. నెక్స్ట్ c వాల్యూ కావాలి. c వాల్యూ కావాలంటే ఏ బీలను రెండింటిని 0 చేయాలి. రెండింటిని 0 చేయాలి అంటే రెండింటిలో కామన్ s ప్లస్ 2 ఉంది. సో పుట్ s ఈజ్ ఈక్వల్ టు -2. దెన్ వాట్ వి గెట్, 1 ఈక్వల్ టు a ఆఫ్ -2 ప్లస్ 1 -2 ప్లస్ 2 ప్లస్ b ఆఫ్ -2 ప్లస్ 2 ప్లస్ c ఆఫ్ -2 ప్లస్ 1 ఓన్లీ. -2 ప్లస్ 1 వచ్చేస్తుంది. -2 ప్లస్ 1 వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూ 0, b వాల్యూ ఆల్సో 0. c వాల్యూకి వచ్చేస్తే -1 అంటే ప్లస్ 2c వి గెట్ ఓన్లీ. c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో సింప్లీ a కామా b కామా c వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1లో సబ్మిట్ చేస్తే వి గెట్ అప్పుడు ఏమవుతుంది, 1/s ఆఫ్ s ప్లస్ 1 s ప్లస్ 2 ఈక్వల్ ఏ వాల్యూ ఎంత, 1/2 1/2s. b వాల్యూ ఏమైందండి, మైనస్ కదా, వి గెట్ -1/s ప్లస్ 1. c వాల్యూ ఈజ్ 1/2 ఆఫ్ s ప్లస్ 2. అప్లై ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇన్వర్స్ అప్లై అయ్యింది. లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఆఫ్ s ప్లస్ 1 s ప్లస్ 2 ఈక్వల్ టు లాప్లాస్ ఇన్వర్స్ 1/2 కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నాం, 1/s మైనస్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1 ప్లస్ 1/2 ఆఫ్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 2. 1/2 లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s వాల్యూ ఎంత, లాప్లాస్ ఆఫ్ 1/s అంటే ఇక్కడ వి గెట్ 1 ఓన్లీ. లాప్లాస్ 1/s e పవర్ -t 1/2 e పవర్ -2t. ఎందుకంటే ఇక్కడ ఫార్ములా లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ k/s ఈజ్ ఈక్వల్ టు k ఓన్లీ. ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి అంటే t పవర్ 1/something రాసుకుంటాం మనం. అంటే అయితే ఇక్కడ 1/sకి రాసుకోలేము కాబట్టి అలా సింప్లిఫై చేసేస్తాను నేను. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంటే వాల్యూస్ రాసుకోవచ్చు, అంటే 1 + 0 అవుతుంది, అంటే 0 + 1 రాసుకుంటాం, వాల్యూస్ అలా వస్తాయి. నెక్స్ట్ లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ a ఈక్వల్ ఫార్ములా e పవర్ -t, ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడికి మనకు టోటల్ పేపర్ కంప్లీట్. దీన్ని నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్లై చేస్తాను, ఈ పీడిఎఫ్ను. మీకు అది యూజ్ అవుతుంది. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్ని 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యండి. మీకు వచ్చినవి ప్రిపేర్ కండి, మీకు బెటర్ స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.